నమస్తే, వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాన్ని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 185వ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చాము. ఈ వారంలో జరిగిన జాతీయ వార్తాంశాలపై విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాట్లి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సాయి గారు. సార్, ఈ వారం నేషనల్ రౌండప్లోకి వెళ్లే ముందు ప్రేక్షకులకి ఒక విజ్ఞప్తి. మీరు ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాల్ని మాతో పంచుకోండి. తద్వారా ఈ వీడియోస్ని ఎక్కువ మందికి చేరవేసిన వాళ్ళు అవుతారు. అదేవిధంగా కమెంట్ చేయడం ద్వారా ఆల్గరిథంకి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ముఖ్యంగా యూట్యూబ్ ఎక్కువ మందికి దీన్ని సజెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఎస్, జాతీయవాద జర్నలిజాన్ని ఆపే ప్రయత్నం ఖచ్చితంగా డీప్ స్టేట్ మొదలుకొని అన్ని వర్గాల నుంచి ఈ ఆపే ప్రయత్నం జరుగుతోంది. దీన్ని మేము ఛాలెంజ్గా తీసుకొని ముందుకు సాగుతూ ఉన్నాము. ఈ ఛాలెంజ్లో మేము గెలవాలి అనంటే మీ సపోర్ట్ చాలా కీలకము. సో ప్లీజ్ సపోర్ట్ అస్. ఈ వీడియోలో కనబడుతున్నటువంటి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయడం ద్వారా మీ ఫినాన్షియల్ సపోర్ట్ని కూడా మాకు అందించవలసిందిగా కోరుతూ ఉన్నాను. అండ్ నేషనలిస్ట్ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే, వ్యూవర్స్ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా ఆల్ అనే నోటిఫికేషన్స్ని మీరు ఆప్షన్ని తీసుకోవడం ద్వారా నోటిఫికేషన్స్ మిస్ కాకుండా మీరు చూడగలుగుతారు. ఇక ఈ వారం మన నేషనల్ రౌండప్లోకి వెళదాము. మొట్టమొదటి అంశం, సార్ సురేష్ కొచ్చాట్లి గారు, నిషికాంత్ దుబేని సస్పెండ్ చేయాలని అటు విపక్ష పార్టీలు పట్టుబట్టాయి. అండ్ నిషికాంత్ దుబే చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన కొన్ని పుస్తకాలని పార్లమెంట్లోకి తీసుకొచ్చారు. ఏదైతే జనరల్ నరావాణే పుస్తకానికి సంబంధించి రాహుల్ గాంధీ దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేయడము, అవన్నీ ఆపడం, ఇవన్నీ తెలుసు మనకు. బట్ నిషికాంత్ దుబే చెప్తున్న మాట ఏంటంటే రాహుల్ గాంధీని ఎక్స్పెల్ చేయాలి. ఆయనకు సంబంధించినటువంటి ఈ ఎక్స్పెల్షన్ డిమాండ్ కూడా విపరీతంగా నడుస్తుంది. రాహుల్ గాంధీని ఎక్స్పెల్ చేయాలనే అంశానికి సంబంధించి, ఆయనను డిస్క్వాలిఫై చేయాలనే మాట కూడా నడుస్తోంది. సో ఈ అంశానికి సంబంధించి ఆల్రెడీ ఒక నోటీస్ని ఇవ్వడం జరిగింది. రాహుల్ గాంధీ ఎక్స్పల్షన్కి సంబంధించినటువంటి వివరాలు ఏంటి, జరుగుతుందా జరగదా, అండ్ రాహుల్ గాంధీని తొలగించేంత అవకాశం లేకపోవచ్చు కానీ బట్ దాని గురించి చర్చ అయితే జరగాలి అనేదే అధికార పార్టీ ఉద్దేశమా? సాయిగా, దీంట్లో మొదలుపెట్టేది ఎక్కడంటే, రాహుల్ గాంధీ పార్లమెంట్లో ఉన్నప్పుడు ప్రతి చట్టాన్ని వైలేట్ చేశారు, నాకు తెలిసింది. అది మీకు గుర్తుంటుంది. ఈ నర్వానే బుక్ కేసు మొదలైనప్పుడు ప్రెసిడెంట్ అడ్రస్ని రిప్లైగా, అంటే లీడర్ ఆఫ్ ఆపోజిషన్ అండ్ మోదీ గారు ఇద్దరు మాట్లాడతారు, మిగతా వాళ్ళు కూడా మాట్లాడతారు. ప్రెసిడెంట్ ఇచ్చిన స్పీచ్ మీద థ్యాంక్స్ అన్నమాట. అంటే ఆమె ఏం చెప్పింది దాని గురించి డిస్కస్ చేయడం. ఆమె యూజువల్లీ ఏమంటుందంటే మై గవర్నమెంట్ అని చెప్పి మోదీ గారి గవర్నమెంట్ గురించి మాట్లాడతారు. అది ఈవెన్ ప్రతి స్టేట్లో కూడా అంతే, మీకు గుర్తుంటుంది. గవర్నర్ స్టేట్ లెవెల్లో మాట్లాడుతున్నప్పుడు, ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇక్కడున్న గవర్నర్ ఏమంటారు, మై గవర్నమెంట్ అంటారు. గవర్నమెంట్ చేస్తున్న పాలసీస్ ఉంటుంది, అది యూజువల్లీ క్యాబినెట్ నోట్ నుంచి వస్తుంది. క్యాబినెట్ నోట్ తయారు చేస్తారు, పంపిస్తారు. దట్ మేమేమి ఈ పాలసీస్ అన్ని ఫాలో చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం అని చెప్పి వీళ్ళు చేసినంత మాట్లాడతారు. దానికి రిప్లైగా ఆ పాయింట్స్ ఏదో ఇచ్చారో దాని మీద రిప్లై చేయాల్సి వస్తుంది అన్నమాట. కరెక్ట్. రాహుల్ గాంధీ ఏంటంటే దాన్ని అసలు పట్టించుకోవట్లేదు. ఆయనకు తెలుసో లేదో అది కూడా తెలియదు. ప్రెసిడెంట్ ఏం మాట్లాడారు, ఏం చెప్పారు అసలు ఆయనకి, ఐ డోంట్ థింక్ హీ ఈవెన్ నోస్ వాట్ హ్యాపెన్. ఇప్పుడు జరిగిన దాంట్లో ఏంటంటే, ప్రెసిడెన్షియల్ అడ్రస్కి రిప్లై చేస్తున్నప్పుడు రాహుల్ గాంధీ ఫస్ట్ డే, మీకు గుర్తుంటుంది, ఒక ఫోటో కాపీ తీసుకొచ్చారు, క్యారవాన్ మ్యాగజైన్ ఆర్టికల్. అవును, తీసుకొచ్చి దాని నుంచి కోట్ చేయడానికి ట్రై చేశారు. ఇన్ఫ్యాక్ట్ మీకు గుర్తుండి చాలా ఒక ఫనీ సీన్ జరిగింది. ఆయన సీరియస్గా ఐఎమ్ గోయింగ్ టు టుడే స్పీక్ ఆన్ అ ప్రాబ్లమ్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ అన్నారు, ఇష్యూ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ అనగానే ఆయన చుట్టుపక్కల ఉన్న కాంగ్రెస్ ఎంపీలు అందరు నవ్వారు. మీకు గుర్తుంటుంది, ఆయన స్పీకర్ అన్నారు. అప్పుడు ఓం బిర్లా గారు లేకుండా ఇంకెవరు ఉన్నారు, ఐ థింక్ జగదంబికా పాల్ ఉన్నారు. ఆయన అన్నారు, ఏంటి ఇది చూస్తున్నారు, మీ పార్టీ లీడరు, మీరు ఎంపీలు, మీరందరూ నవ్వుతున్నారేంటి, ఇది టేక్ హిమ్ సీరియస్లీ అని అన్నారు. ఆలోచించండి, వాళ్ళ పార్టీ ఎంపీస్ కూడా అంతే ఆయన మీద ఒపీనియన్ ఉందన్నమాట. ఈ పరిస్థితుల్లో రాహుల్ గాంధీ ఆ రోజు చేసిన దానికి ఒక రూల్ ఉంది, చట్టం ఉంది సాయి గారు. ప్రతి డిస్కషన్ ముందు మీరు ఏమైనా డాక్యుమెంట్స్ పెట్టాల్సి అనుకుంటే, లేకుంటే ప్రశ్న అడగాల్సి ఉంటే, ఒకటి పార్లమెంట్లో క్వశ్చన్ అవర్ అని ఒకటి ఉంటుంది, మీకు తెలిసిందే. ఆ క్వశ్చన్ అవర్ గంట సేపు ఉంటుంది. దాంట్లో మీకు కావాల్సిన క్వశ్చన్స్ ముందే మెన్షన్ చేస్తారు స్పీకర్ దగ్గర, నేను ఈ ప్రశ్నలు అడగబోతున్నానని చెప్పి. స్పీకర్ ఏం చేస్తారంటే దాని కన్సర్న్ మినిస్టర్కి పంపిస్తారు. సో ప్రీవియస్ డే ఇచ్చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ స్పీకర్ అది దాని ముందే మినిస్టర్స్కి ఇచ్చేస్తారు. మినిస్టర్ ద రిప్లైతో రెడీగా ఉంటారు. ఇప్పుడు నాకు గుర్తుంది సాయి గారు, మన నాన్నగారు రైల్వేలో ఉన్నప్పుడు సికింద్రాబాద్లో ఇక్కడ సౌత్ సెంట్రల్ రైల్వే, హీ వాజ్ ద బ్రిడ్జ్ సెక్షన్. మన నాన్నగారు పార్లమెంట్ సమావేశం టైంలో రాత్రి 11 గంటలకు అటు ఇంటికి వస్తుండే. యూజువలీ ఈజ్ హోమ్ బై 6 o'clock. వెరీ డివోటెడ్ మ్యాన్, చాలా కష్టపడి డివోటెడ్గా పనిచేస్తారు.
సో మేము అడిగేటోళ్ళం, ఏం డాడీ ఏంటి ఇంత లేట్ వస్తున్నారు, 11 గంటలకు 12 గంటలకు వస్తున్నారు, ఆ రోజుల్లో క్యాబులు లేవు, ఏం లేవు, ఐమ్ టాకింగ్ ఆఫ్ ద లేట్ 70s 80sలో. అంటే మా నాన్నగారు అంటారు పార్లమెంట్ క్వశ్చన్ వచ్చింది అంటారు. సో మాకు అప్పుడు తెలియదు ఏంటి పార్లమెంట్ క్వశ్చన్ అనేది. సో నేను నా సిస్టర్ మా బ్రదర్ అప్పుడు వీ వర్ వెరీ ఇంక్విజిటివ్, ఏంటి పార్లమెంట్ క్వశ్చన్ అంటే ఎగ్జాంపుల్ చెప్తారంటే చెప్పారు. ఏదో ఒక ఎంపీ ఆ టైంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సౌత్ సెంట్రల్ రైల్వేలో ఒక ఎంపీ క్వశ్చన్ అడిగారు, సౌత్ సెంట్రల్ రైల్వేలో ఎన్ని రైల్వే బ్రిడ్జులు ఉన్నాయి, దాంట్లో లెంగ్త్ ఎంత ఒక్కొక్క బ్రిడ్జ్ది అని అడుగుతారు. ప్రశ్నకి అసలు లాజిక్ లేదు, ఏం లేదు. కానీ ఎందుకంటే వాళ్ళ ఫైనల్ ఎవరో ఒక అనలైజ్ చేసి చెప్తారు, వీళ్ళు 30 క్వశ్చన్లు అడిగినరు, వీళ్ళు 20 క్వశ్చన్లు అడిగినరు, వీళ్ళు 10 క్వశ్చన్లు అడిగినరు. ఇప్పుడు ఇట్లాంటి ప్రశ్నలు కూడా రావచ్చు, రేపు ఎవరైనా అడగవచ్చు, హైదరాబాద్లో ఎన్ని స్ట్రీట్ డాగ్స్ ఉంది, అది కూడా ప్రశ్న కావచ్చు కదా. సో ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతారు. సో ఆ ప్రశ్న అడిగిన టైంలో ఏమవుతుందంటే కన్సర్న్ మినిస్ట్రీ వాళ్ళ ఎంప్లాయీస్ని వాళ్ళ ఆఫీస్లో ఉంచుకుంటారు, ఒక కోర్ గ్రూప్ని ఉంచుకుంటారు. సౌత్ సెంట్రల్ రైల్వే సపరేట్లీ, సదర్న్ రైల్వే సపరేట్లీ, నార్దర్న్ రైల్వే సపరేట్లీ. రైల్వే మినిస్ట్రీలో ప్రీవియస్ డే క్వశ్చన్ 5 గంటల దాకా తీసుకుంటారు. 5 గంటల క్వశ్చన్ స్పీకర్ నుంచి మినిస్టర్కి వచ్చిన తర్వాత రైల్వే బోర్డు నుంచి ఇమ్మీడియట్గా అన్ని ఏ మినిస్ట్రీ లెవెల్ కింద ఏ డిపార్ట్మెంట్ కింద వస్తుందో వాళ్ళకి పంపిస్తారు. వాళ్ళు దాని జవాబు రాత్రి తయారు చేసి పంపించాలి రిప్లై దానికి. ఆలోచించండి, ఆ టైంలో ఈమెయిల్ లేవు, ఏం లేవు, యూ హ్యావ్ టు ఫిజికలీ టైప్ రైటర్ మీద. ఇట్లాంటి పరిస్థితి సాయి గారు. సో ఈ ప్రశ్నలు అడగనేది ఒక ప్రొసీజర్ ఉంది దానికి, బికాజ్ ద మినిస్టర్స్ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ ఇట్. ఇదే ఎన్ని బ్రిడ్జ్లు ఉందంటే అవి ఆఫ్ హ్యాండ్ యూ కెనాట్ సే, తెప్పించుకుంటారు ఇంటి. దాని తర్వాత అని చెప్తారు 380 బ్రిడ్జ్లు ఉన్నాయి, ఒక బ్రిడ్జ్ రాజమండ్రి బ్రిడ్జ్ 3.5 కిలోమీటర్ 4 కిలోమీటర్ నాకు తెలియదు ఎగ్జాక్ట్ లెంగ్త్ అందని, ఇది రీడౌట్ చేస్తారు ఆయన, అయిపోయింది. దాని తర్వాత ఈ ప్లేసెస్ ఉంటుంది టేబుల్ ఆఫ్ ద హౌస్. ఒక్కొక్కసారి ప్రశ్నలు అడగడానికి ఎవరు ఉండరు, ఇట్ ఈస్ అ రిటర్న్ క్వశ్చన్, స్టార్డ్ అండ్ అన్స్టార్డ్ అని ఉంటుంది, రెండు ఉంటుంది. మీరు ఏ ప్రశ్న అడగాల్సిన ప్రీవియస్ డే దాన్ని సబ్మిట్ చేయాల్సి వస్తుంది. మనం 2 రోజుల ముందు కూడా ఇవ్వచ్చు, నాకు ఈ ప్రశ్నలు ఉంది, మినిస్టర్ క్యాన్ ద కన్సర్న్ మినిస్టర్ రిప్లై. ఓకే, ఎన్ని కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి దేశంలో, క్యాన్ యూ గివ్ దోస్ డీటెయిల్స్ స్టేట్ వైజ్ ప్రశ్న. ఇప్పుడు ఏం జరిగిందంటే రాహుల్ గాంధీ గారు ఈయన ప్రెసిడెన్షియల్ అడ్రస్ టైంలో ఈ కాపీ క్యారవాన్ మ్యాగజైన్ కాపీ తీసుకొచ్చి దాని నుంచి ఆ చైనాతో జరిగిన చిన్న ఘర్షణ ఒకటి జరిగింది ఆఫ్టర్ గల్వాన్. అదే ఏం జరగలేదు యాక్చువల్లీ, నథింగ్ హ్యాపెండ్ దట్ డే, బట్ ఇట్ వాజ్ అ ఫేస్ టు ఫేస్ ఎన్కౌంటర్. ఏం జరిగింది, అక్కడి నుంచి ట్యాంక్స్ వస్తే మన ట్యాంక్స్ ఆల్రెడీ రెడీ ఉన్నారు. దాని తర్వాత కోర్ కమాండర్కి ఫోన్ చేశారు, సార్ ఏం చేయమంటారంటే హీ సెడ్ లెట్ మీ చెక్ విత్ ద ఆర్మీ చీఫ్. ఈ చెక్ విత్ ద ఆర్మీ చీఫ్ డిఫెన్స్ మినిస్టర్ మోదీ గారు దగ్గర అడిగారు. మోదీ గారు పాసిబ్లీ ఒక క్యాబినెట్ కమిటీ ఉంటారు, వాళ్ళని పిలిపించారు, ఆన్లైన్ తీసుకొని ఉంటారు. ఓకే, జో ఉచిత్ కర్నా హే కరో అంటే మీరు వాట్ ఎవర్ యూ థింక్ ఈజ్ రైట్ యూ ప్లీజ్ డూ ఇట్ అన్నారు. నౌ ఈయన్ని రాహుల్ గాంధీ కోట్ చేస్తున్నారు ఆ క్యారవాన్ మ్యాగజైన్ నుంచి. సో స్పీకర్ ఏమన్నారంటే మీరు కోట్ చేస్తున్నారు, ఫస్ట్ మీరు అడగలేదు, పర్మిషన్ అడగలేదు, యు ఆర్ రిప్లైయింగ్ టు ద ప్రెసిడెంట్స్ అడ్రస్ విచ్ దిస్ హ్యాస్ నో కనెక్షన్, దీనికి సంబంధమే లేదు. ప్రెసిడెన్షియల్ అడ్రస్లో ఎక్కడైనా చైనా వార్ గురించి మాట్లాడితే యూ కెన్ స్టిల్ స్పీక్, ఇది లేదు, కనెక్షనే లేదు. ఆయనకి పాయింట్ డెఫినెట్గా తీసుకురావాలని ఉంది రాహుల్ గాంధీ, తీసుకొచ్చి సో ఆఫ్ ద రికార్డ్ తీసేశారు. ఏం చెప్పారు, మీరు ఇది అథెంటికేట్ చేయాల్సి వస్తుంది. ఓకే, దిస్ ఇస్ కరెక్ట్ అండ్ దిస్ ఇస్ పబ్లిష్డ్. అండ్ ఒక రూల్ ఉంది లోక్సభలో కానీ రాజ్యసభలో సాయి గారు, బయట నుంచి మీరు ఒక మ్యాగజీనో లేకుంటే ఒక టెలివిజన్ క్లిప్ తీసుకొచ్చి దాని మీద మీరు కోట్ చేయలేరు. యూ హ్యావ్ టు గెట్ ఫ్రమ్ అథెంటిక్ సోర్సెస్ అన్నమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది ఏదైనా ఆర్టీఏ రిప్లైలో వచ్చిందా, లేకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైనా మినిస్ట్రీ రిప్లైలో వచ్చిందా, వాళ్ళ వెబ్సైట్ నుంచి వచ్చిందా, వాళ్ళు హోల్డ్ చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్ నుంచి వచ్చిందా, లేకుంటే వాళ్ళు ఏదైనా నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఏదైనా జరిగిందా, దాని మీద మీరు ప్రశ్నలు అడగవచ్చు. కరెక్ట్, ఎవడో మ్యాగజైన్ ఏదో రాస్తాడు రేపు, ఓకే, ఏదో ఒక టాపిక్ మీద రాస్తాడు, చైనా ఇండియాని బాంబ్ చేసింది, ఇండియా చైనాని బాంబ్ చేసింది అంటాడు. ఎక్కడుంది ప్రూఫ్? నథింగ్. సో రాహుల్ గాంధీ అథెంటికేట్ చేస్తాను, చేయలేదు. సో సాయంత్రం కాగానే ఇట్ వాజ్ రిమూవ్ ఫ్రమ్ ద రికార్డ్స్, ఎక్స్పంజ్ అంటారు దాన్ని. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది సాయి గారు, ఆ వీడియో మిగిలిపోతుంది, వీడియోస్ గోయింగ్ లైవ్. ఇప్పుడు ఈ టెలివిజన్ ఛానల్ వాళ్ళందరూ ఏం చేస్తారంటే మసాలా దాంతో ఆడుకుంటారు వాళ్ళు. ఇప్పుడు కూడా నేను అది చెప్తున్నాను, రాహుల్ గాంధీ ఆ రోజు నర్వానే గారి గురించి చెప్పిన మాట రికార్డ్ని తీసేసినప్పుడు టెలివిజన్ ఛానల్ వాళ్ళని కూడా ఇది ప్లే చేయకూడదు, దే షుడ్ బి టోల్డ్ దట్ దిస్ క్లిప్ షుడ్ నాట్ బి ప్లేడ్, ఇట్స్ నాట్ అ పార్ట్ ఆఫ్ ద రికార్డ్. ఎనీవే, ఇది ఒకసారి జరిగింది సాయి గారు ఒకరోజు. రెండవ రోజు మనకు తెలిసిన 2 రోజుల తర్వాత బడ్జెట్ ప్రెజెంటేషన్ తర్వాత రాహుల్ గాంధీ మాట్లాడారు. ఇక్కడ కూడా పెద్ద కాంట్రవర్సీ జరిగింది లైక్ ప్రీవియస్ డే. ఇప్పుడైనా మాట్లాడుతున్న సాయి గారు ఒక పార్టీకి ఒక టైం అలాట్ చేస్తారు,
మీ దగ్గర ఎంతమంది ఎంపీస్ ఉన్నారు, 100 మంది ఉన్నారా, వెరీ గుడ్, వీ విల్ గివ్ యూ 4 hours 5 hours. ఇది వాళ్ళు చెప్తారు సాయి గారు. స్పీకర్ విల్ డిసైడ్ అనమాట. కొంతమందికి 2 ఎమ్మెల్యే ఎంపీలు ఉంటారు, వాళ్ళకి 10 నిమిషాలు ఇస్తారు అట్లా. సో రాహుల్ గాంధీ వాళ్ళ టీంకి ఒక టైం ఇచ్చారు, ఐ థింక్ ఇట్ వాస్ 3.5 or 4 hours. దాంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఫ్లోర్ లీడర్ ఉంటారు చూడండి, చీఫ్ విప్ ఆర్ ఫ్లోర్ లీడర్, ఆయన ఒక లిస్టు తయారు చేస్తాడు. మా వైపు నుంచి 5 మంది లేదు 8 మంది లేదు 10 మంది మాట్లాడబోతున్నాం, ఈ 3 hours మేమే డివైడ్ చేసుకుంటాం. ఆ లిస్టు స్పీకర్కి ఇస్తారు. సో స్పీకర్ వెన్ ఈ కాల్స్ అవుట్ సెయింగ్ ఓకే ప్లీజ్ స్పీక్, స్పీకర్ నెంబర్ 1 ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ అని, ఆ స్పీకర్ నెంబర్ 1 వాజ్ శశి థరూర్. ఓకే, డెలిబరేట్గా పెట్టారు శశి థరూర్, ఎందుకంటే శశి థరూర్ క్యాన్ స్పీక్ వెరీ వెల్. కానీ ఏమైందంటే ప్రాబ్లం, ఆ రోజు రాహుల్ గాంధీకి మాట్లాడాలి. శశి థరూర్ చెప్పి నువ్వు అక్కడ కూర్చో పక్కన, నువ్వు లేవకు, నిన్ను లేస్తే అంతే సంగతి నీదని. శశి థరూర్ ఏమన్నారు స్పీకర్ దగ్గర పిలిచినప్పుడు, సార్ సారీ ఐఎమ్ నాట్ స్పీకింగ్, మై లీడర్ ఆఫ్ అపోజిషన్ విల్ స్పీక్ అన్నాడు. సో స్పీకర్ సెడ్ నథింగ్ డూయింగ్, యూ హెవ్ బీన్ గివెన్ అండ్ నేమ్, ఆ నేమ్ ప్రకారం ఆ సీక్వెన్స్లోనే పోతాం మేము. ఈ కెన్ స్పీక్ లెటర్ వాట్ ఎవర్ పొజిషన్ హీఈస్ ఇన్ నెంబర్ 2 or నెంబర్ 3 ఎక్కడ లిస్ట్ చేశారు అక్కడ ఆ రోజు ఏం చేశారు సాయి గారు, మీకు గుర్తుంటుంది, హర్దీప్ సింగ్ పూరి గారి గురించి అలిగేషన్ చేయడం మొదలుపెట్టాము. హర్దీప్ సింగ్ పూరి అలిగేషన్ ఎప్స్టీన్ ఫైల్స్ నుంచి తీశారు సార్, అది సపరేట్ సబ్జెక్ట్. అది ఆ ఎప్స్టీన్ ఫైల్స్లో హర్దీప్ సింగ్ పూరి పేరు ఎట్లా వచ్చింది, హీ వాజ్ అంబాసిడర్ టు ది US, రెగ్యులర్గా ఒక ఎన్జిఓ ఉండే అక్కడ, ఒక ఇంటర్నేషనల్ ఎన్జిఓ ఉండారు అండర్ యునైటెడ్ నేషన్స్, వాళ్ళ పార్ట్ ఉండే ఈయన, అండ్ ఈ జెఫ్రీ ఎప్స్టీన్ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. ఇట్లా వాళ్ళ నడిమిట్లో 10 మందికి సీసీలో మార్క్ చేసినప్పుడు సీసీలో ఈయన పేరు కూడా ఉండే, అంతే. ఈజ్ నాట్ అడ్రస్డ్ హర్దీప్ సింగ్ పూరి డైరెక్ట్లీ. ఓకే, ఇది తో అప్పుడు కూడా స్పీకర్ చెప్పారు. అప్పుడు జగదంబిక పాల్ ఉన్నారు, బికాస్ ఓం బిర్లా గారు పక్కనకి వెళ్ళిపోయారు, ఆయన మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ తీసుకొచ్చారు, వీళ్ళు నోటీస్ ఇష్యూ చేశారు. సో ఏం చేశారంటే హీ సెడ్ బాస్ యూ కెనాట్ కోట్ దిస్, మీరు కోట్ చేయలేరు, ఇట్ ఈస్ నాట్ అలౌడ్ అనమాట. కాదు నేను కోట్ చేస్తానన్నా, సారీ యూ కెనాట్ డూ ఇట్ అన్నారు. మళ్ళీ ఇంకోసారి నేను అథెంటికేట్ చేస్తా అన్నారు. ఓకే చేయండి, ఐఎమ్ గివింగ్ యూ టైమ్ టిల్ 5 o'clock, అథెంటికేట్ అండ్ గివ్ ఇట్, దెన్ యూ స్పీక్ అన్నారు. లేదు ఇప్పుడే మాట్లాడుతా అన్నారు. ఆయన మాట్లాడడం మొదలుపెట్టింది. స్పీకర్ స్టాప్ డెమ్, అగైన్ ఈ స్టార్టెడ్, అగైన్ ఈ స్టాప్ డెమ్. దానికన్నా ముందు రోజు మీకు గుర్తుంటుంది, బడ్జెట్ గురించి అప్పుడే మాట్లాడుతున్నప్పుడు రాహుల్ గాంధీ బడ్జెట్ గురించి మాట్లాడుతున్న కుంఫు గురించి, టైచి గురించి మాట్లాడాడు. నెక్ అంట, హోల్డ్ అంట, స్క్రఫ్ అంట, ఏదోదో చోక్ హోల్డ్ అంట. స్పీకర్ చెప్పారు, అది 3 Idiots ఒక డైలాగ్ ఉంది, ఒక ప్రొఫెసర్ అడుగుతాడు క్యా బోల్నా చాతే హో అని, అదే డైలాగ్ అనమాట. ఏ బడ్జెట్ గురించి మాట్లాడండి, మీరు ఏదో కరాటే గురించి మాట్లాడుతున్నారు, టాక్వో గురించి మాట్లాడుతున్నారు, మీరు చోక్ హోల్డ్ అంటున్నారు, మీరు గ్రిప్ అంటున్నారు, మీరు కిక్ అంటున్నారు, ఏంటిది? ఆయన ఏం చెప్పాలనుకున్నారు సాయి గారు అంటే, మోదీ గారిని ట్రంప్ పట్టుకున్నారంట, ఇట్లా నెక్గా పట్టుకున్నారంట మోదీ గారిని, సైన్ చేయని చెప్పేసి అగ్రిమెంట్, ఇది ఆయన చెప్పాల్సి అనుకున్నారు. కానీ ఆయన మొత్తం లోకం అంతా తిరిగి వచ్చాడు ఆ డైలాగ్ చెప్పడానికి. ఆలోచించండి, ఇది అయిందా సాయి గారు? నెక్స్ట్ స్టెప్, ఇదే దాంట్లో రాహుల్ గాంధీ రిమార్క్స్ తీసేశారు, 5 గంటల దాకా ఆయన రాలేదు. ఈ డిడ్ంట్ కమ్ బ్యాక్, హీ సెడ్ యూ విల్ అథెంటికేట్, చేయలేదు ఈ డాక్యుమెంట్ని. దెన్ నెక్స్ట్ డే మీకు గుర్తుంది, దానికన్నా ముందు ఉన్న రోజులు రాహుల్ గాంధీ పుస్తకం తీసుకొచ్చారు చూడండి. నా నెక్స్ట్ డే, నేను సీక్వెన్స్ ఎందుకు చెప్తున్నా అంటే అప్పుడు అర్థమవుతుంది మన ప్రేక్షకులు కూడా. ఆ పుస్తకం తీసుకొచ్చి నర్వానే బుక్ చూపించి, నర్వానే బుక్ ఇది ఉంది, ఎవరు చెప్పారు పబ్లిష్ చేయలేదు, నా ద్వారా కాపీ దొరికింది, నాకు UK నుంచి కాపీ దొరికింది, అది ఇదని చెప్పారు. తర్వాత మనం చూసాం ఆ బుక్ లోపల అంతా బ్లాంక్ పేజీలు ఉన్నాయి. ఫస్ట్ 3 పేజీలు ఉన్నాయి, దాని తర్వాత మొత్తం బ్లాంక్. ఎవరైనా తయారు చేసుకోవచ్చు అట్లాంటి బుక్, కవర్ మీద ఉంటే ప్రింట్ చేసుకోవచ్చు ఎవరైనా. ఎనీవే, నిషికాంత్ దుబే ఏం చేశారంటే 4 పుస్తకాలు పట్టుకొచ్చారు. సో ఫుల్ లోక్సభ గొడవ, ఏంటి పుస్తకాలు చూస్తే, వన్ ద బుక్ బై M.M. మతాయి, అనదర్ వన్ ఎడ్వినా అండ్ మౌంట్ బ్యాటన్ గురించి అండ్ నెహ్రూ రొమాన్స్ గురించి, ఇంకోటి మన ఇండో చైనా వార్ 62 వార్ గురించి 2 బుక్స్. ఈ 4 బుక్లు నెహ్రూ గవర్నమెంట్ బ్యాన్ చేశారు. సో ఈ పుస్తకం తీసుకొచ్చి ఆయన నేను ఈ 4 బుక్ని చదవడానికి పోతున్నాను అనగానే కాంగ్రెస్ ఎంపీలు అందరూ ఇంక్లూడింగ్ కేసీ వేణుగోపాల్ బికేమ్ వెరీ వైలెంట్. అదెట్లా మీరు కోట్ చేస్తారు, బ్యాన్ చేసిన బుక్ అన్నారు. ఎవరు బ్యాన్ చేశారని అడిగారు నిషికాంత్ దుబే. నెహ్రూ బ్యాన్ చేశారండి. అట్టచ్చా, నెహ్రూ బుక్స్ కూడా బ్యాన్ చేస్తారా, మోదీ గారు ఒక్కడే కాదు బ్యాన్ చేసేది, నెహ్రూ కూడా చేశారా అని అడిగారు. అప్పుడు వాళ్ళకి రిప్లై లేదు. సో ఈయన దాని నుంచి చదవడం మొదలుపెట్టాడు. స్పీకర్ ఇంటరప్ట్ చేశారు, అథెంటికేట్ చేస్తారని అడిగారు. ఎస్ ఐ విల్ అథెంటికేట్ అన్నారు. బట్ ద బుక్ ఈజ్ బ్యాన్డ్ అన్నారు. అది ఎప్పుడో బ్యాన్ చేశారు, 60sలో అయింది ఇది, ఐఎమ్ గోయింగ్ టు రీడ్ అన్నారు. సో స్పీకర్ తర్వాత ఈ సేమ్ రూల్స్, రాహుల్ గాంధీ రూల్స్ ఆయన కూడా పాటించాల్సి వచ్చింది. కానీ పాయింట్ ఎక్కడ వచ్చిందంటే, నెక్స్ట్ డే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఒక రెజల్యూషన్, స్పీకర్కి ఒక నోటీస్ ఇచ్చారు, నిషికాంత్ దుబేని సస్పెండ్ చేయాలి. నౌ వీఆర్ కమింగ్ టు ద స్టోరీ, వై రాహుల్ గాంధీ సస్పెన్షన్. ఇది కరెక్ట్. ఎందుకు సస్పెండ్ చేయాలి? ఆయన బ్యాన్ చేసిన ఒక బుక్ నుంచి కోట్ చేసిండు నెహ్రూని, ఎడ్వినా మౌంట్ బ్యాటన్ని.
62 వార్లు నెహ్రూ చేసిన బ్లండర్స్ గురించి కోట్ చేసిండు. ఆయన్ని సస్పెండ్ చేయాలి, ఎందుకంటే బ్యాన్ బుక్ నుంచి పార్లమెంట్లో చదవకూడదు. సో నిశికాంత్ దుబే సెడ్ ఎస్, దిస్ ఎగ్జాక్ట్ ట్రాప్లో పడిపోయారు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు. నిశికాంత్ దుబే అన్నారు కరెక్ట్, మీరు చెప్పింది కరెక్టే కదా, బ్యాన్ చేసిన బుక్ పార్లమెంట్లో చదవకూడదు. దెన్ హౌ డిడ్ రాహుల్ గాంధీ రీడ్ ఫ్రమ్ జనరల్ నార్వేనస్ బుక్? కరెక్ట్. Especially when Penguin says they have not published it. So technically it is banned. అక్కడ వచ్చింది ప్రాబ్లం. సో వీళ్ళు ఇప్పుడు ఏం చేయలేకపోతున్నారు వీళ్ళు. సో దెన్ బీజేపీ నెక్స్ట్ డే కిరణ్ రిజిజు గారు చెప్పారు, ఈ రాహుల్ గాంధీ బిహేవియర్తో మేము ఒక ప్రివిలేజ్ మోషన్ తీసుకొస్తా అన్నాం. అది ఏమైందో తెలియదు నాకు ఇప్పుడు దాకా. బట్ నిశికాంత్ దుబే డిడ్ సంథింగ్ మోర్ స్మార్టర్. ఆయన అన్నారు ఐ విల్ బ్రింగ్ అ సబ్స్టాన్షివ్ మోషన్. కొన్ని ఛానల్స్ మన దగ్గర సబ్స్టాన్షియల్ అని పెట్టారు. ఇట్స్ నాట్ సబ్స్టాన్షియల్, సబ్స్టాంటివ్. ఇది పార్లమెంటరీ ప్రొసీజర్లో ఉన్న ఒక ఏం చెప్తా అలవెన్స్ ఇది. దీని ఏంటంటే ఈ ప్రొసీజర్ని రాహుల్ గాంధీని 2-3 సెక్షన్స్ కింద పట్టుకోవచ్చు. ఒకటి ఆర్టికల్ రూల్స్లో 352(5) ఓకే, పార్లమెంట్లో అండ్ 353. నేను దీని డిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సాయి గారు. సపోజ్ ఒక పెద్ద సీనియర్ చీఫ్ సెక్రటరీ ఉన్నారు అండ్ హి హస్ కమిటెడ్ వన్ మేజర్ బ్లండర్ అగేన్స్ట్ ద కంట్రీ. ఓకే, పాకిస్తాన్ని ప్రైజ్ చేసి మన ఆర్మీని తిట్టాడు అని చెప్తే ద పార్లమెంట్ కెన్ కాల్ హిమ్ అండర్ ఆర్టికల్ 352(5) అండ్ ఆయన్ని సిన్స్ యూ హోల్డింగ్ అ వెరీ హై కాన్స్టిట్యూషనల్ పొజిషన్, ఒక సర్టన్ అటానమీ ఉంది మీకు, మిమ్మల్ని అటానమీని తీసేసి మిమ్మల్ని పనిష్మెంట్ చేయబోతున్నా అని చెప్పి పనిష్ చేయొచ్చు, జైలుకు పంపించవచ్చు, డిస్మిస్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. దిస్ ఇస్ వన్ సెక్షన్ ఫర్ నాన్ ఎంపీస్. ఎంపీస్కి 353, మినిస్టర్స్, ఎంపీస్ అందరికీ 353 పాటించాల్సి వస్తుంది అనమాట సెక్షన్ రూల్. ఆ రూల్లో చాలా మటుకి సబ్స్టాన్షియల్ మోషన్ వస్తుంది, విచ్ మీన్స్ హీ హ్యాస్ టు ఇంట్రడ్యూస్ వై హీఈస్ ఇంట్రడ్యూసింగ్ ఇట్. ఎందుకు చేస్తున్నాం? రాహుల్ గాంధీ వైలేట్ చేశారు. ఏ నామ్స్ వైలేట్ చేశారు? ఒకటి అన్పబ్లిష్డ్ బుక్ తీసుకొచ్చారు విచ్ ఇస్ అండర్ ఒఫిషియల్ సీక్రెట్స్ యాక్ట్, సో దట్ హ్యాస్ టు బి పనిష్డ్. రెండవది సాయి గారు చాలా ఇంపార్టెంట్ ఇస్ వెన్ హీ కోటెడ్ హర్దీప్ సింగ్ పూరి కోట్ చేసినప్పుడు అక్కడ ఇంకో సెక్షన్ వస్తుంది సాయి గారు. అన్న స్పీకర్ చెప్పారు చాలా బాగా, మన ప్రేక్షకులు కూడా చూసారో లేదో నాకు తెలియదు, కానీ ఒక మనిషి మీద, సాయి గారి మీద నేను ఒక ఆరోపణ చేస్తున్నాను. సాయి గారికి రిప్లై చేయడానికి ఒక అథారిటీ ఉంది, రెస్పాన్సిబిలిటీ ఉంది. దానికి నా మీద సురేష్ గారు మీ ఆరోపణ చేశారు, నేను ఇది చెప్తున్నాను చెప్తే నేను మీ ముందు వచ్చి వినాలి కదా. అది ఇన్ పార్లమెంట్ దెర్స్ అ ప్రొసీజర్ లైక్ దట్. మీరు ఎవరి మీద ఆరోపణ చేసినప్పుడు దట్ పర్సన్ విల్ ఇమీడియట్లీ రిప్లై. స్పీకర్ పర్మిషన్ ఇస్తాడు, ఓకే మిస్టర్ హర్దీప్ పూరి వాట్ డూ హ్యావ్ టు సే, రాహుల్ గాంధీ ఇట్లా చెప్పాడు. రాహుల్ గాంధీ పారిపోయాడు. ఇమ్మీడియట్లీ లెఫ్ట్ ద లోక్సభ. కెమెరాస్ చూపించింది ఆ రోజు. స్పీకర్ అన్నారు యూ కెనాట్ గో అవుట్ అండర్ రూల్ సో అండ్ సో. అయిపోయిన వెంటనే వెళ్ళిపోయాడు. నో, అండర్ రూల్ సో అండ్ సో యూ కెనాట్ గో అవుట్ అని స్పీకర్ చెప్పారు. ఆ రూల్ నెంబర్ నాకు గుర్తులేదు, కానీ ఈ సెడ్ బికాజ్ మీరు ఒక మనిషి మీద ఆరోపణ చేసినప్పుడు, మినిస్టర్ మీద ఆరోపణ చేసినప్పుడు యూ హ్యావ్ టు ఫస్ట్ గివ్ ఎ నోటీస్. అది మీరు ఇవ్వలేదు, కానీ ఆ మినిస్టర్ రిప్లై చేయడానికి వస్తున్నాడు, మీరు పారిపోతున్నారు ఎందుకు అని చెప్పేసి రాహుల్ గాంధీ రెగ్యులర్ యాటిట్యూడ్. ఇప్పుడు దీని కింద ఒక ఈ ఎక్స్పల్షన్ అనేది మనం అనుకుంటాం సాయి గారు ఫస్ట్ టైం అవుతుందేమో అని చెప్పి. కాదు, 1951లో ముడ్గల్ అని చెప్పి ఒక ఎంపీ ఉన్నారు, కాంగ్రెస్ ఎంపీ. ఈయన ఏం చేస్తారంటే ముంబై బులియన్ మర్చెంట్స్ అని ఉంటారు, BULLI. వీళ్ళు ఏం చేస్తారంటే మన గోల్డ్, సిల్వర్ దీంట్లో డీల్ చేస్తారు సాయి గారు. వాళ్ళకి పార్లమెంట్లో ఏదో క్వశ్చన్ అడగాలి. వీళ్ళేం చేశారంటే పార్లమెంట్ క్వశ్చన్ కాకుండా ఒక స్టేట్మెంట్ లాగా ఈ ఎంపీకి 1000 రూపాయలు లంచం ఇచ్చారు. ఆలోచించండి, ఆ రోజుల్లో 1000 రూపాయలు లంచం ఇచ్చారు. 2 సార్లు ఇచ్చారు అంటే 2000 రూపాయలు. ఓకే, ఈయన పార్లమెంట్లో వచ్చి వీళ్ళ గురించి మాట్లాడింది. తర్వాత న్యూస్ లీక్ అయింది దట్ దిస్ వాజ్ ఇంప్లాంటెడ్ క్వశ్చన్. ఓకే, నెహ్రూ కోపం వచ్చింది, జవహర్లాల్ నెహ్రూకి. ఆయన ఇమ్మీడియట్గా ఈయన సస్పెండ్ చేయాలి. అండ్ దెన్ ఎవ్రీబడి సపోర్టెడ్ ఎస్. అండ్ ముడ్గల్ ఏం చేశాడు, ఆయన నాకన్నా స్మార్ట్ మనిషి, ఆయనకు అర్థమైపోతుంది నన్ను ఎక్స్పెల్ చేస్తే మళ్ళీ నేను ఎలక్షన్ పోటీ చేయలేని తర్వాత ఆ సెక్షన్ కూడా రావచ్చు. రాహుల్ గాంధీ గురించి అడుగుతున్నారు చూడండి, దట్ ఈస్ నాట్ కాంటెస్ట్. రాజీనామా చేసేసారు, ఇమ్మీడియట్లీ రిజైన్. అండ్ నెహ్రూ సెడ్ నో రెసిగ్నేషన్ విల్ బి యాక్సెప్టెడ్ బై యూ, ఐఎమ్ గోయింగ్ టు పార్లమెంట్ విల్ సాక్ యూ. సాక్ చేసేసారు. దిస్ వాజ్ 1951. 2005లో ఆజ్ తక్ ఒక స్టింగ్ ఆపరేషన్ చేశారు. ఆజ్ తక్ న్యూస్ ఛానల్ హిందీ స్టింగ్ ఆపరేషన్ చేసి 11 మంది ఎంపీలని పట్టుకున్నారు. డబ్బులు ఇచ్చి, బ్రైబ్ ఇచ్చి ఏదో ప్రశ్నలు అడగడమో ఏదో చేయడం కోసం చేశారు వాళ్ళు. ఈ క్వశ్చన్ ఇది లీక్ అయిన తర్వాత ఈ 11 ఎంపీలని పార్లమెంట్ నుంచి సాక్ చేసేసారు. ఓకే, దాంట్లో ఐ థింక్ 4-5 బీజేపీ వాళ్ళు ఉన్నారు, 5 కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. దేర్ వాజ్ 10 లోక్సభ ఎంపీ అండ్ 1 రాజ్యసభ ఎంపీ. ఎప్పుడు సార్ అది? 2005.
Okay. మన్మోహన్ సింగ్ గవర్నమెంట్. మన్మోహన్ సింగ్ గవర్నమెంట్. I think the leader was of Congress leader was then floor leader was Pranab Mukherjee and leader of opposition LK Advani. వీళ్ళిద్దరు సపోర్ట్ చేశారు. ఎస్ మా పార్టీ వాళ్ళు ఉన్నారు, మీ పార్టీ వాళ్ళు ఉన్నారు, లెట్ అస్ సాక్. 11 మంది సాక్ చేసేసారు. సో దెర్ ఇస్ అ ప్రెసిడెంట్ అంటాం మన ఇంగ్లీష్లో. అంటే ఇది ఫస్ట్ టైం కాదు, ఇది రెండోసారి. సో 11 మందిని పార్లమెంట్ తీసేశారు. ఒకరు లోక్సభ, 10 మంది లోక్సభ, ఒకరు రాజ్యసభ నుంచి. నెక్స్ట్ మీకు అందరికీ అన్నిటికంటే ఫేమస్ కేసు మీకు గుర్తుంటుంది, మహువా మొయిత్రా. మహువా మొయిత్రా లాస్ట్ పార్లమెంట్ టైంలో హయాంలో ఆమె యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, ఇప్పుడు క్వశ్చన్స్ మీరు సబ్మిట్ చేయక్కర్లేదు, ఆన్లైన్ సబ్మిట్ చేయొచ్చు. సో ఒక పోర్టల్ ఉంది ఎంపీస్కి, కానీ దాన్ని అందరూ యాక్సెస్ చేయలేరు, మీలాంటి వాళ్ళు నాలాంటి యాక్సెస్ చేయలేరు. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ దానికి ప్రతి ఎంపీకి ఇస్తారు. ఈమెం చేసిందంటే ఈమె ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నారు, దుబాయ్లో ఉంటాడు, పేదర్ కన్స్ట్రక్షన్ కంపెనీ, పెద్ద యంగ్ ప్లే బాయ్ ఆయనకి ఇచ్చేసాడు. ఆయన అంటాడు నేను డబ్బులు ఇచ్చాను ఆమెకి, నేను ఎయిర్ టికెట్స్ కొని ఇచ్చాను, బ్యాగులు కొని ఇచ్చాను, చాలా ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ ఇచ్చానని చెప్పి ఆయన ఏం చేశాడంటే ఆయన ఒపోనెంట్స్ ఎవరున్నారో బిజినెస్లో వాళ్ళ గురించి క్వశ్చన్లు అడిగారు పార్లమెంట్లో. అంటే ఈమె అడిగినట్ల ఈమె పేరు చెప్పుకొని చెప్పి తర్వాత పట్టుకున్నారు. అది తెలిసిపోయింది. దట్ లాగిన్ వాజ్ డన్ ఫ్రమ్ దుబాయ్. ఈమెమో ఇండియాలో ఉంది, లాగిన్ దుబాయ్ నుంచి వచ్చింది ఐపీ అడ్రస్లో. పట్టుకొని ఈమెని అడిగితే ఈమె అడ్మిట్ చేసింది. దాని తర్వాత ఆమెను సాక్ చేసి, కానీ చాలా రోజులు లేకుండా 6 నెలలు ఎంతో ఉండే పార్లమెంట్కి అప్పుడు టు ఫినిష్ హిస్ పీరియడ్. సో ఇది ఉంది సాయి గారు. ఈ రాహుల్ గాంధీని ఇప్పుడు ఈ సబ్స్టాంటివ్ మోషన్ కింద స్పీకర్ డిసైడ్ చేయాల్సి వస్తుంది. ఈ నిషికాంత్ దుబే ఈ నోటీస్ని అడ్మిట్ చేయాలి. కానీ మీరు అనుకుంటారా అసలు నిజంగానే రాహుల్ గాంధీ పైన చర్యలు తీసుకుంటారని? మీరు అట్లీస్ట్ ఒక డిబేట్ జరిగినాయండి. డిబేట్ వరకే ఆగుతుంది. ఓకే, దట్ ఈస్ ఓకే. ఆయనకి సింపతి వస్తుంది. ఇంకా మీరు సాక్ చేశారనుకోండి, కరెక్ట్ సింపతి చూడండి, నన్ను పార్లమెంట్ నుంచి మోదీ భయపడ్డారు, నేను మాట్లాడితే ఎర్త్క్వేక్ వస్తుంది, నా దగ్గర హైడ్రోజన్ బాంబు ఉంది, నా దగ్గర న్యూక్లియర్ బాంబు ఉంది, నేను అది చేస్తే మోదీ గారు భయపడుతున్నారు, మోదీ గారు వణుకుతున్నారు, ఆయన చేయి చూడండి, అమిత్ షా ఫీవర్ వచ్చేసింది. ఇట్లాంటి చిన్నపిల్లలు చేస్తారు చూడండి, ఇమ్మెచ్యూర్ స్టేట్మెంట్స్ చేస్తారు. హీఈస్ అన్ఫిట్ టు బి లీడర్ ఆఫ్ అపోజిషన్. కరెక్ట్. శశి థరూర్ను కూర్చోబెట్టండి, హీ విల్ పర్ఫార్మ్ ఫార్ బెటర్. నిజంగా ఫార్ బెటర్. కానీ మెచ్యూరిటీ ఉంది, ఆయన యూఎన్లో ఉన్నాడు చాలా సంవత్సరాలు. హీ నోస్ ద ప్రాసెస్ అండ్ కాన్స్ ఫర్ ఆల్ దిస్. ఎస్, ఇది సాయి గారు, ఇది ప్రాబ్లం అనమాట. నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. యాక్చువల్లీ ఇప్పుడు డిఎంకే ఆల్రెడీ ఎలక్షన్స్కి కావాల్సిన ప్రయత్నాలన్నీ మొదలు పెట్టేసింది. ఇప్పటికే 1.3 crore అకౌంట్స్కి 5,000 రూపాయలు జమ చేశారంటే ఉమెన్కి ఇచ్చారంట. సో ఒక పెద్ద అవుట్ రీచ్ అనమాట ఇది అసలు ఉమెన్కి సంబంధించి. డిఎంకే తమిళనాడులో చేస్తున్నది. ప్రభుత్వాన్ని మళ్ళీ ఎట్లాగైనా సరే నిలుపుకోవాలనే ఉద్దేశంతో స్టాలిన్ పనిచేస్తున్నారు. సో ఇదే టైంలో డిఎంకే కాంగ్రెస్ అలయన్స్కి సంబంధించినటువంటి చర్చ కూడా నడుస్తోంది. మాణికం ఠాగూర్ అన్నారు పవర్ షేరింగ్ ఉండాలి అని ఆయన చెప్తున్నాడు. అసలు ఉండడానికి వీల్లేదు అని చెప్పి డిఎంకే చెప్తోంది. సో అటు విజయ్ పాత్ర కూడా ఒకటి వస్తుంది, విజయ్తో కాంగ్రెస్ పొత్తుంటుందా అనే ఒక చర్చ కూడా వచ్చింది. సో ఈ అన్నిటికీ మధ్య తమిళనాడు ఎలక్షన్స్లో ఏం జరుగుతోంది, డిఎంకే కాంగ్రెస్ పవర్ షేరింగ్కి సంబంధించినటువంటి అంశంలో ఎందుకని ఒక ప్రతిష్టంభన ఉంది. కాంగ్రెస్ అక్కర్లేదు అని స్టాలిన్ అనుకుంటున్నాడు. కాంగ్రెస్ ఒక గుదిబండలా మారుతుంది, ఆయనకి ఇబ్బంది అవుతుందనే భావనలో ఉన్నారా? కాంగ్రెస్ ఎక్కడైనా అంతే సార్ గారు. మీరు వెస్ట్ బెంగాల్లో చూడండి, కేరళలో కమ్యూనిస్ట్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. యాక్చువల్లీ మీరు అంటే ఇందాక అంటుంటే అనిపించింది నాకు, నరేంద్ర మోదీ భయపడుతున్నారు, ఆయన కళ్ళలో నాకు భయం కనబడుతుంది అని అంటున్నారు. కానీ పోనీ పాపం ఆయన డిఎంకేని భయపెట్టొచ్చు కదా, స్టాలినే భయపడట్లేదు, ఆయనే కూడా అసలు అక్కర్లేదు పవర్ షేరింగ్ లేదని అంటున్నాడు. మమతా బెనర్జీ పట్టించుకోవట్లేదు, శరద్ పవార్ పట్టించుకోవట్లేదు, శరద్ పవార్ ఠాకరే పట్టించుకోవట్లేదు. ఆలోచించండి. బట్ మోదీ భయపడుతున్నారని నేను అంటారు. అదే కదా, ఇది ఒక మెచ్యూరిటీ ఉంటే కొంచెం ఈక్యూ ఉంటే కొంచెం వస్తుంది. ఐక్యూ లేదు ఆయనకి, 0 IQ. ఎనీవే, ఇప్పుడు ఏం జరిగిందంటే సాయి గారు, 18 సీట్లు ఉన్నాయి వీళ్ళకి ప్రజెంట్ అసెంబ్లీలో. అదంతా డిఎంకే కట్టసితో వచ్చింది. వీళ్ళు ఒంటరిగా పోటీ చేస్తే ఒక్క సీటు కూడా గెలవలేరు. చాలా బాగా తెలుసు. ఇప్పుడు వీళ్ళు ఎందుకు ట్రై చేస్తున్నారంటే, వీళ్ళ దగ్గర ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎస్పెషల్లీ ఎమ్మెల్యేస్, వాళ్ళకి ఇప్పుడు దాకా వాళ్ళ మినిస్టర్షిప్ చూడలేదు, ఎమ్మెల్యేగా మిగిలిపోయారు. వాళ్ళకి కార్పొరేషన్ చైర్మన్ పోస్ట్ కూడా ఇవ్వట్లేదు స్టాలిన్. సో వాళ్ళు ఎమ్మెల్యేగా ఉంటే, మేము ఎన్ని రోజులు ఎమ్మెల్యేగా ఉంటాం, మాకేమైనా కాన్స్టిట్యున్సీలో పని చేయాలంటే ఒక మినిస్టర్ ఉంటే మాకు ఒక హవా ఉంటుంది, మాకు కొంచెం పవర్ ఉంటుంది, మమ్మల్ని ఎన్ని రోజులు మినిస్టర్గా ఉంచుకుంటారని చెప్పి వీళ్ళు గొడవ చేస్తున్నారు. మన వైపు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నల్గొండ పక్క నుంచి వచ్చేటవాళ్ళు, సూర్యాపేట నుంచి, వాళ్ళు అడుగుతూనే ఉంటారు మమ్మల్ని ఎందుకు మినిస్టర్ చేయట్లేదు, మేము ఎన్ని రోజులు ఎమ్మెల్యేగా ఉంటాం మేమని చెప్పేసి. ఈ పరిస్థితుల్లో సాయి గారు ఇప్పుడు స్టాలిన్ ఎందుకు అంటున్నాడు, స్టాలిన్ తెలుసు దట్ ఐ డోంట్ నీడ్ కాంగ్రెస్ ఏ వాల్యూ తీసుకురారు మా వైపు. ఇది మహారాష్ట్రలో చూసాం. మహారాష్ట్రలో ఎన్సీపీ ఎందుకు సాయి గారు పొత్తు పెట్టుకోలేదు,
శివసేన ఉద్ధవ్ ఠాక్రే ఎందుకు పొత్తు పెట్టుకోలేదు మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్? వాళ్ళకి తెలుసు కాంగ్రెస్ విల్ నాట్ బ్రింగ్ ఎనీ ఓట్స్. వాళ్ళ ముస్లిం ఓట్సే స్ప్లిట్ అయిపోతుంది. వాళ్ళు మిగతా ఓట్స్ వాళ్ళు తీసుకురాలేకపోతారు. ఈ మైనారిటీ ఓట్ మీద వాళ్ళు బతుకుతున్నారు. ఇక్కడ కూడా అంతే కదా, మనం చూసాం జూబ్లీహిల్స్ ఎలక్షన్లో అజరుద్దీన్ మినిస్టర్ చేయడము, దాని తర్వాత రేవంత్ రెడ్డి వచ్చేమో ముస్లిమ్స్ ఉంటే కాంగ్రెస్ ఉంటుంది, కాంగ్రెస్ ఉంటే ముస్లిమ్స్ ఉంటుంది, అది చెప్పారు స్టేట్. సో ఈ వాల్యూ తీసుకురానప్పుడు ఎందుకు తీసి పెట్టుకుంటారు సాయి గారు చెప్పండి? ఎవడో అన్నారు ఆ రోజు సడన్గా మమతా బెనర్జీ షుడ్ టైఅప్ విత్ కాంగ్రెస్ అని అడిగారంట ఆమె దగ్గర. ఆమె చెప్పిందంటే వాళ్ళు ఏం తీసుకొస్తారు, నాకు 2 సీట్లు కూడా తీసుకురారు వాళ్ళు, నేనేం చేసుకోవాలి, వేస్ట్ ఆఫ్ టైం అని చెప్పింది ఆమె. ఆలోచించండి. ప్రతి స్టేట్, ఈవెన్ మీరు ఉత్తరప్రదేశ్లో చూడండి సాయి గారు, అఖిలేష్ యాదవ్ ఇదే పరిస్థితుల్లో ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఎందుకు ఉంచుకోవాలి వీళ్ళని? మీరు 10% ఓట్లను తీసుకురండి, అప్పుడు మిమ్మల్ని రెస్పెక్ట్ ఇస్తారు. ఎన్సీపీతో అదే జరిగింది కదా సాయి గారు, విచ్ ఇస్ ఎన్సీపీ అజిత్ పవార్. మున్సిపల్ ఎలక్షన్లో వాళ్ళని పూణేలో ఓడించారు, పింపిరి చించవాళ్ళు ఓడించారు బీజేపీ ఒక్కరే, నాట్ ఈవెన్ అలయన్స్. చూపించారు దిస్ ఈజ్ యువర్ రైట్ ప్లేస్, సిట్ హియర్ అని అజిత్ పవార్ని చూపించారు. ఇది కూడా అంతే సాయి గారు. ఇప్పుడు విజయ్ వచ్చారు, మీరు అడిగారు ప్రశ్న, గుడ్ క్వశ్చన్. విజయ్ ఫర్ ఎగ్జాంపుల్ 10% ఓట్లు వెళ్ళిపోయారు అనుకోండి, ఈ వోంట్ విన్, గెలవరు సీట్లు ఎక్కువ, 1 2 గెలిస్తే పెద్దది, చాలా పెద్దది. కానీ ఏం చేస్తాడు, ఈ ఓట్లు ఎక్కడి నుంచి వెళ్తుంది సాయి గారు? ఇట్స్ ఐదర్ ఫ్రమ్ డిఎంకే ఆర్ ఫ్రమ్ కాంగ్రెస్. బీజేపీ ఓట్లు బీజేపీ దగ్గర ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ హార్డ్ కోర్ జై శ్రీరామ్ క్రౌడ్ ఉంటుంది వాళ్ళ దగ్గర, వాళ్ళు ఎప్పుడు ఈయనకు ఓటేయరు. సో ఐదర్ క్రిస్టియన్, బికాస్ ఎండ్ ఆఫ్ ద డే విజయ్ ఇస్ అ క్రిస్టియన్, జోసెఫ్ విజయ్, ఆయన క్రిస్టియన్ ఓట్లు తీసుకెళ్ళిపోతాడు, కొంచెం ముస్లిం ఓట్లు కొంచెం రావచ్చు. ఆయన కాకుండా ఫ్యాన్ బేస్ ఉంది చూడండి, యంగ్స్టర్స్, వాళ్ళ ఓటు కూడా వెళ్ళొచ్చు. స్టాలిన్కి కాంగ్రెస్కి ఏం సస్పిషన్ ఉందంటే స్టాలిన్ ఓటు నుంచే పోతుంది ఇదంతా, డిఎంకే ఓటు నుంచే కట్ అవుతుంది ఇదంతా. ఓకే, ఇప్పుడు స్టాలిన్ని మనం కత్తి చూపి భయపడిపిస్తాం, మాకు పవర్ షేరింగ్ కావాలి అంటే, మేము రేపు గెలిస్తే మా వైపు 18 ఇప్పుడు ఉన్నది, రేపు 25 కావచ్చు, లేకుంటే 15 కావచ్చు, ఈ 15లో మాకు 5 మంది మినిస్టర్లు కావాలి, మినిస్టర్షిప్. స్టాలిన్ సెడ్ నథింగ్ డూయింగ్, మేము ఎవరిని అంగీకరించు. ఇప్పుడు వీళ్ళు స్టేట్మెంట్లు ఇస్తున్నారు, రాహుల్ గాంధీ అండ్ స్టాలిన్ కూర్చొని డిసైడ్ చేస్తారు. స్టాలిన్ చెప్పేశాడు నేను ఇవ్వను పో అని చెప్పేసి, ఇప్పుడు రాహుల్ గాంధీ వచ్చి కాలు పట్టుకుంటే కూడా ఇవ్వడు. అది ఆబ్వియస్, అది చాలా ఆబ్వియస్. ఐ మీన్ వాళ్ళ తమిళనాడు కాంగ్రెస్ చీఫ్ అంటున్నాను, స్టాలిన్ ఆయన కూర్చొని, కానీ ఏం చేయలేడు. దిస్ ఇస్ ద పొజిషన్, ఉంటే తీసుకో లేకుంటే అవుట్, సింపుల్ యాజ్ దాట్. మన దగ్గర సిపిఐకి రేవంత్ రెడ్డి సీట్లు ఇస్తాడు చూడండి, అట్లని కొత్తగూడెం వైపు అట్లా ఆ ఖమ్మం వైపు సీట్ ఇస్తాడు ఒకటి, తీసుకో, లేదు మాకు 10 సీట్లు కావాలి, 10 సీట్లు లేవు 2 సీట్లు ఇస్తున్నా, తీసుకో లేకుంటే వెళ్ళు, కథ, దాంట్లో ఒకటి కలుస్తారు. ఇది పరిస్థితి. ఇంగ్లీష్లో అంటారు బెగ్గర్స్ కాన్ బి చూజర్స్ అంటారు. మీరు చూస్ చేయలేరు, మీ పరిస్థితి అట్లా ఉందన్నమాట. మీరు 16% నుంచి 18% ఓట్లు మీరు తీసుకొస్తే స్టాలిన్ మిమ్మల్ని నిలబడి షేక్ హ్యాండ్ చేస్తారు, కావాలంటే మీకు చేరేసి ఇస్తారు కూర్చోరా అని చెప్పేసి. ఇప్పుడు పట్టించుకోవట్లేదు. విజయ్ వచ్చిన తర్వాత ఇప్పుడు డౌట్ ఏంటంటే స్టాలిన్కి, మా దగ్గర నుంచి 10% ఓట్లు పోతాయి, కాంగ్రెస్ ఆ 10% తీసుకొస్తే నేను గెలవచ్చు కదా, అది తీసుకురాలేకపోతున్నారు, ఏం చేయాలని. మీరు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు, కాంగ్రెస్ విజయ్ వైపు వెళ్తారా అని. విజయ్ ఇవ్వాల్సింది కదా సీట్, ఫస్ట్ విజయ్ గెలవడు, ఆయనకి 10% ఉంది, కాంగ్రెస్ ఇంకో 15% తీసుకొస్తే ఎడ్జ్ దాకా వస్తాం, ఆల్మోస్ట్ 50-50 కాంటెస్ట్ అని చెప్పొచ్చు. కానీ కాంగ్రెస్ దగ్గర 15% ఓట్లు లేవు కదా, వాళ్ళ దగ్గర ఉన్నది 3-4%. ఇంట్లో తీసుకొస్తుంది, ఎందుకు విజయ్ పట్టించుకోరు, స్టాలిన్ పట్టించుకోవట్లేదు. ఇప్పుడు అంతా ఏం చెప్తారో, ఒక అబ్సల్యూట్ నోబడీ అయిపోయారు కాంగ్రెస్ ఇప్పుడు, ఆ పరిస్థితిలో ఉన్నారు. మీరు మహారాష్ట్రలో చూసారు సాయి గారు, మనం ఇప్పుడు దాని గురించే మాట్లాడాం. మహారాష్ట్రలో చూడండి ఏమైంది, మీరు అస్సాంలో చూడండి, అస్సాంలో తరుణ్ గొగోయ్ ఉన్నప్పటి నుంచి ఇప్పుడు గౌరవ్ గొగోయ్ దాకా, గౌరవ్ గొగోయ్ ఇంత కొట్లాడుతున్నాడు హిమంత విశ్వ శర్మతోని, అది ఇది ఆరోపణలు, ఎలిజబెత్ గురించి, వాళ్ళ వైఫ్ గురించి, పిల్లలు క్రిస్టియానిటీ కన్వర్ట్ అయ్యారు, పాస్పోర్ట్స్. ఇవాళ దాకా ఢిల్లీ నుంచి ఒక కాంగ్రెస్ లీడర్ ఈ గౌరవ్ గొగోయ్ని సపోర్ట్ చేసుకుంటూ ట్వీట్ చేశారా? లేదు. ప్రెస్ కాన్ఫరెన్స్ చేశారా? ట్వీట్ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు సోషల్ మీడియా సెలవులు చేస్తుంటారు. రాహుల్ గాంధీ దాని గురించి మాట్లాడారా? నో వాట్ గౌరవ్ గొగోయ్స్ వైఫ్, ఇట్స్ నథింగ్, నో కాంట్రవర్సీ అని చెప్పి ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేయొచ్చు కదా, చేయరు. ఆడు కొట్టుకుని ఆడు వస్తాడులే అక్కడ అని చెప్పేసి, రేపు వాడు వీక్ అయిపోతే ఇంకా హ్యాపీ నేను. యాక్చువల్లీ రాహుల్ గాంధీకి నిజంగా మీరు అన్నట్టుగా ఇమ్మెచ్యూరిటీ కానీ సింగిల్ పాయింట్ అజెండా సార్ అయింది, ఒకటే ఒక దృక్పథంతో వెళ్ళడం. ఇప్పుడు పార్లమెంట్ నడుస్తోంది, నరవాణే పుస్తకం, ఆ పుస్తకం చుట్టూతా 3 రోజులు తిప్పారు,
3 రోజులైంది, వారం రోజులు తిప్పారు. వారాల తర్వాత పుస్తకం మాట పక్కకి వెళ్ళిపోయింది. ఆయన ఏదో స్పీచ్లో మాట్లాడారు, ఆయన ఏదో మాట్లాడేశారు, జూడో అన్నారు, ఇంకోటి అన్నారు, అక్కడ నుంచి పక్కకి వెళ్ళిపోయారు. హర్దీప్ సింగ్ పూరి వచ్చారు. అందరూ ఆయన పాపం రివర్స్ కౌంటర్స్, పర్ఫెక్ట్ కౌంటర్స్, పర్ఫెక్ట్ గా ఆన్సర్స్ చెప్తున్నారు. మళ్ళీ వాటి గురించి చర్చ ఉండదు. ఓట్ చోరీ అన్నారు, అది ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. అదే అస్సలు మాట్లాడలేదు. సో అండ్ ఇప్పుడు మమతా బెనర్జీ తన ఫైట్ తాను చేసుకుంటూ ఉంటుంది, ఇటు స్టాలిన్ తన ఫైట్ తాను చేసుకుంటారు. మహారాష్ట్రలో ఎలక్షన్స్ జరుగుతుంటే ఈయనకు సంబంధమే లేదు, మున్సిపల్ ఎలక్షన్స్ అవన్నీ జరుగుతుంటే. సో ఆయనకు ఒక ఎకో ఛాంబర్ లో ఆయన బతుకుతుంటాడు. ఆయన పక్కన వేణుగోపాల్ ఒకడు ఉంటాడు, కేసీ వేణుగోపాల్ ఒకడు ఉంటాడు. అంతేనా? ఆఫీస్ బాయ్ లాగా ట్రీట్ చేస్తాడు రాహుల్ గాంధీ గారిని. అంతే మరి, సంతకం పెట్టడానికి ఉన్నాడు అంతే ఆఫీస్లో. ఎక్కడ అహ్మద్ పటేల్, ఎక్కడ కేసీ వేణుగోపాల్? అదే అసలు అంటే జరుగుతున్న చర్చ. ఇప్పుడు మనం మమతా బెనర్జీ గురించి మాట్లాడాలి. మమతా బెనర్జీ ఎవరి ఫైట్లు వాళ్ళు బాగా చేస్తున్నారు సార్. ఇప్పుడు ఈవెన్ స్టాలిన్ తమిళనాడు ఎలక్షన్స్ లో ఏం చేయాలో ఆయన స్ట్రాటజైజ్ చేస్తున్నాడు. మమతా బెనర్జీ ఆ గ్రౌండ్ ఫైట్ చేస్తుంది. వీళ్ళు ఎక్కడ ఉన్నారు? కాంగ్రెస్ లేదు కదా, దట్స్ వాట్ నేను చెప్పేది. విపక్ష నేత మళ్ళీ అన్నిటికి కలిపి లీడర్ ఆఫ్ అపోజిషన్ కదా. లేదు, మొన్న స్పీకర్కి వ్యతిరేక కాన్ఫిడెన్స్ మోషన్ తీసుకొచ్చారు, మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి నో కాన్ఫిడెన్స్ మోషన్ నెక్స్ట్ టైం అని మేము స్పీకర్ని తిప్పేస్తాం, అది ఇది అని చెప్పారు. ఇప్పుడు దాకా 3 సార్లు అది ఎక్కడ జరిగింది స్పీకర్ డిస్క్వాలిఫికేషన్ మన కాన్స్టిట్యూషన్ సెటప్ చేసినప్పుడు. ఇది జరగదని వాళ్ళకు కూడా తెలుసు. దీనికన్నా ముందు కూడా నోటీస్ ఇష్యూ చేస్తారు, కానీ అది ముందుకు తీసుకెళ్ళలేదు. మీటింగ్ పెట్టిన మమతా బెనర్జీ ఏమన్నది, ముందు పార్లమెంట్ నడవనే, తర్వాత నేను చూస్తాను సంతకం పెట్టాలని అవుతాను. మమతా బెనర్జీ సంతకం పెట్టలేదు అంట. ఓకే, ఐ థింక్ సమాజ్వాదీ పార్టీ కూడా పెట్టలేదు. స్పీకర్ అంటే గుర్తొచ్చింది సడన్ గా. మొన్న మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆయన స్పీచ్ మాట్లాడుతున్నప్పుడు జగదాంబికా పాల్ మాట అన్నారు చూసారా. సో మీరు మా కాంగ్రెస్ మనిషి, మా కాంగ్రెస్ లో ఉండే వ్యక్తి, స్పీకర్ మీరు కాంగ్రెస్ లో ఉండేది అని అన్నప్పుడు ఆయన అన్నారు, నువ్వు నా మాట వినుంటే అసలు మీరు ఇక్కడ ఉండేటోళ్ళుగా. గుర్తుందా? హిమంత విశ్వ శర్మ మాట్లాడేది కుక్క బిస్కెట్ ఇచ్చారు ఆయన, పాపం క్రేజీ అసలు. ఎంత ఆలోచించండి, అంత ఇమ్మెచ్యూర్ పర్సన్ కుక్క బిస్కెట్ ఆయనకి ఇచ్చిండు. దిస్ ఇస్ వేర్ ఐమ్ సేయింగ్. సో ఈవెన్ జగదంబికా పాల్ టైంలో అనుకుంటాను ఆయన క్యా హువా యార్ అన్నాడు స్పీకర్ని చూసి. ఆయన ఫుల్ కోపం వచ్చేసింది. కృష్ణప్రసాద్ ఓం బిర్లా గారు ఉంటే ఒక స్టేషనరీ మనిషి ఉంటారు. నేను మాట్లాడాను కృష్ణప్రసాద్ గారితో, మాట్లాడాను తర్వాత. ఏంటి అది అసలు క్యా హై యార్ అనేది? మీరు ఏదో కాలేజీలో మాట్లాడుతున్నారా? మీరు మోదీ గారు మాట్లాడుతున్నారు, అమిత్ షా గారు మాట్లాడుతున్నారు, ఎంత మాన్యవర్ అని మాట్లాడతారు. మన దగ్గర అధ్యక్ష అని చెప్తారు. ఈయన క్యా హువా యార్ అంటే స్పీకరా, నేను మీ క్లాస్మేటా? అసలు అర్థం కాదు. ఇమ్మెచ్యూరిటీ సాయి గారు. అండ్ ద సర్ప్రైజింగ్ పార్ట్ ఇస్, దీన్ని భజన పాడడానికి కాంగ్రెస్లో చాలామంది ఉన్నారు. ఆపోజిషన్ వాళ్ళు ఏమనట్లేదు. సో మమతా బెనర్జీ ఇదే, ఐ స్టాప్ ద కాన్వర్సేషన్. మమతా బెనర్జీ అన్నారు, ఫస్ట్ పార్లమెంట్ ఫంక్షన్ చేయండి అండి, మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్పుకోవడానికి పార్లమెంట్లో. నువ్వు బాయ్కాట్ ఉన్న రోజు గొడవ చేస్తున్నావు, వీ విల్ నాట్ సపోర్ట్ యూ. దానికోసం మొన్న నుంచి పార్లమెంట్ మళ్ళీ స్టడీగా నడుస్తుంది. బికాజ్ దే పుట్ ఎ గన్ ఆన్ రాహుల్ గాంధీ సైడ్, బాస్ నువ్వు నీ డ్రామా అంతా ఆపు, మాకు మా స్టేట్ ప్రాబ్లమ్స్ చెప్పుకోవాలి పార్లమెంట్లో, బడ్జెట్లో ఏమొచ్చింది దాని గురించి మాట్లాడాలి, అభిషేక్ బెనర్జీ మాట్లాడాల్సింది, అసలు టైమే ఇవ్వట్లేదు బికాస్ పార్లమెంట్ అడ్జర్న్ చేస్తున్నారు ఎవ్రీడే. కోట్లు ఖర్చు అవుతుంది సాయి గారు, 9, 10, 11 కోట్లు, ఇప్పుడు ఇంకా ఎక్కువై ఉంటుంది కొత్త పార్లమెంట్లో. ప్రతిరోజు పని చేయకపోతే పని చేసేది అంటే పార్లమెంట్ సెషన్లో ఉన్నప్పుడు ఎంపీస్కి టీఏ ఇస్తారు. వాళ్ళు పార్లమెంట్ ఉందో లేదో అటెండ్ చేయలేదో దే ఆర్ నాట్ బాదర్డ్. సైన్ చేయాలని రూల్ ఎక్కడ ఉంది అది చేస్తారో లేదో తెలియదు అది కూడా. సో యు ఆర్ డెస్ట్రాయింగ్ ద పార్లమెంటరీ సిస్టమ్. ఈ పరిస్థితుల్లో స్టాలిన్ కూడా అదే అన్నాడు, సారీ పవర్ షేరింగ్ విల్ నాట్ వర్క్. చాలా లోడెడ్ స్టేట్మెంట్, విల్ నాట్ వర్క్. మీరు కావాలంటే అలయన్స్ చేసుకోండి, ఓకే, బట్ వీ విల్ నాట్ గివ్ యూ మినిస్టర్షిప్. ఓకే, నో చాయిస్, అంతే. సరే, ఇక నెక్స్ట్ మమతా బెనర్జీకి సంబంధించిన విషయంలోకి వద్దాం. మమతా బెనర్జీ సుప్రీంకోర్టుకి వెళ్ళడము అదంతా చూసాం మనం. ఆ సీన్ ఎంత పెద్ద సీన్ అంటే, ఒక పెద్ద అడ్వకేట్స్ అందరినీ పక్కన పెట్టుకుని సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయి ఒక ముఖ్యమంత్రి సుప్రీంకోర్టులో తన వాదనను వినిపించినట్టుగా, అదొక పెద్దగా దాని పిఆర్ యాక్టివిటీ కూడా చాలా జరిగింది. ఎందుకంటే మమతా బెనర్జీ చాలా ఫైట్ చేస్తున్నారు ఎస్ఐఆర్కి అగేన్స్ట్గా అని చెప్పేసి ఏదో డాక్యుమెంట్లు పట్టుకుని వెళ్ళడము, ఇవన్నీ చూపించారు కదా. సో లాస్ట్కి ఏమైందంటే సుప్రీంకోర్టు చాలా క్లియర్ మెసేజ్ ఇచ్చింది, ఏ రాష్ట్రం కూడా అసలు ఇట్ వుడ్ నాట్ అలో ఎనీ ఇంపెడిమెంట్ ఇన్ ద ఆన్గోయింగ్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. అడ్డంకులు ఎవరు సృష్టించినా ఒప్పుకోము అని చాలా స్పష్టంగా చెప్పింది ఎస్ఐఆర్ విషయంలో సుప్రీంకోర్టు. ఒకసారి ఆ డీటెయిల్స్ చెప్తారా సార్? కపిల్ సిబల్ కథ తప్పించుకున్నారు, ఇంట్రెస్టింగ్ చెప్పండి. మమతా బెనర్జీ ఎస్ఐఆర్ మొదలైనప్పటి నుంచి ఒక్క ఆబ్జెక్షన్ ఏదో ఇంకో ఆబ్జెక్షన్ తీసుకొస్తుంది ప్రతిరోజు.
ముస్లింని తీసేస్తున్నారు, బెంగాలీల మీద ఆరోపణ చేస్తున్నారు, అమృత్య సెన్ లాంటి వాళ్ళని అబ్జెక్షన్ ఇచ్చారు, ఇంతమందిని తీసేసారు, ఆత్మహత్య చేసుకున్నారు, ఇంతమంది ఆత్మహత్య 110 మంది ఆత్మహత్య చేసుకున్నారు, వాళ్ళ ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ మీద కలకట్టాలో దాడి చేశారు వీళ్ళు. కానీ ఎలక్షన్ కమిషన్ దగ్గర వెళ్ళి కలిసినప్పుడు మొన్న మీటింగ్లో, దీనికన్నా ముందు డెరిక్ ఓబ్రైన్, అభిషేక్ బెనర్జీ వెళ్ళిండు, అప్పుడు కూడా గొడవ చేసింది అక్కడ కమిషన్లో. కమిషన్ దగ్గర సీసీటీవీ ఉంది, వాళ్ళు సింప్లీ సుప్రీంకోర్టుకి ఇచ్చేస్తే అయిపోతుండే. ఈసారి ఆమె వచ్చి టేబుల్ మీద కొట్టిందంట, నా మాట వినాల్సింది మీరు అని చెప్పి. అరే ఎందుకు వినాలండి మీ మాట? సో ఇప్పుడు జరిగింది ఏంటంటే సాయి గారు, ఈమె ఫస్ట్ దేంతో ఈమె సుప్రీంకోర్టుకు వచ్చింది ఆలోచించండి. మనం సౌత్ ఇండియా నుంచి స్టార్ట్ చేద్దాం సాయి గారు, దీనికి ఒక కనెక్షన్, దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం కనెక్షన్ ఉందని. పినరాయి విజయన్ ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టారు ఒక 6 నెలల ముందు. అప్పుడు బీహార్ ఎస్ఐఆర్ మొదలైనప్పుడు, ఇప్పుడు కేరళ కూడా రాబోతుందంటే వీళ్ళొక కాంగ్రెస్ వీళ్ళందరూ కలిసి, కమ్యూనిస్ట్ వాళ్ళు, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, అక్కడ లోకల్ కేరళ కాంగ్రెస్ మానీ గ్రూప్, ఆర్ఎస్పి వీళ్ళందరూ ఉన్నారు. మీటింగ్ పెట్టి మేము ఎస్ఐఆర్ కేరళలో చేయనీయం, వీ విల్ నాట్ అలౌ ఎస్ఐఆర్ ఇన్ కేరళ అన్నారు. మేము సుప్రీంకోర్టు పోతాం. సరే, తమిళనాడులో స్టాలిన్ ఇదే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టారు, అఫ్కోర్స్ బీజేపీ వాళ్ళు వెళ్ళలేదు. అక్కడ కూడా మేము ఎస్ఐఆర్ని అలౌ చేయం అని చెప్పారు. వీళ్ళందరూ, నేను కూడా సుప్రీంకోర్టుకి వెళ్తాను. లాస్ట్లో వీళ్ళందరూ సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏమన్నారు, ఎస్ఐఆర్ నడుస్తుంది, దిట్ విల్ నాట్ స్టాప్, మీకు ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి, అది మేము సార్ట్అవుట్ చేస్తాం. ప్రాబ్లమ్స్ ఏం లేదు. స్టాలిన్ ఏమన్నారు, ఫస్ట్ నేను చేయని, అసలు అలౌ చేయను అన్నారు. మంచి సుప్రీంకోర్టుకి వెళ్ళి ఇక్కడి నుంచి మొత్తం టైగర్ లాగా రర్రని చెప్పేది, అక్కడ వెళ్ళి పిల్లిలాగా, సార్ 25కి క్రిస్మస్ వస్తుంది, దానికన్నా ముందు నవంబర్లో వరదలు వస్తుంది, జనవరి కాగానే పొంగల్ వస్తుంది, ఇప్పుడు ఎస్ఐఆర్ చేయకండి. అలా సుప్రీంకోర్టు సార్, వాట్ ఈస్ దాట్ కనెక్షన్ విత్ దిస్? మన దేశంలో ఎప్పుడో పండుగలు ఉంటేనే ఉంటాయి, పండుగ కాకుండా ఎలక్షన్ ఉంటుంది, ఎలక్షన్ కూడా పండుగనే, వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు, మీకెందుకు? అది నథింగ్ డూ విత్ యూ. ఎలక్షన్ కమిషన్ అఫిడవిట్ ఇచ్చారు, స్టేట్ ఎలక్షన్ కమిషన్, సేయింగ్ వీఆర్ రెడీ, వీఆర్ డూయింగ్ ఇట్, మాకేం ప్రాబ్లం లేదు, ఇంకో నెలలో అయిపోతుంది మొత్తం. కేరళలో కూడా అంతే. సడన్గా ఇప్పుడు ఏమైందంటే మమతా బెనర్జీ కూడా ఇదే డైలాగ్ తీసుకొని వచ్చారు. ఎందుకంటే బీహార్లో జరిగింది చూడండి, 66 లక్షల మందిని తీసేశారు, బీహార్ ఎలక్షన్ మొత్తం బీజేపీ గెలిచేసింది, మా వైపు కూడా ఇదే చేస్తున్నారు, బెంగాలీ వాళ్ళని తీసేస్తున్నారు, బంగ్లాదేశీలు అని చెప్పి వాళ్ళందరి లిస్ట్ నుంచి బయట తీస్తున్నారు. 2-3 ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను సాయి గారు. నిన్న సుప్రీంకోర్టులో వచ్చిన దాని ప్రకారం, దాని తర్వాత ఇవాళ న్యూస్ పేపర్స్లో వచ్చిన ఒక సిట్యువేషన్, అక్కడ వన్ కపుల్, నేను ముస్లిం కపుల్ అని చెప్పేస్తాను, దెర్ ఇస్ నో ప్రాబ్లం, వాళ్ళకి 5 పిల్లలు ఉన్నారు. పుట్టింది ఎప్పుడు అని చెప్పి బర్త్ సర్టిఫికేట్ తీసుకురామంటే తీసుకొస్తే 2 పిల్లలు 28 రోజుల లోపల పుట్టారు, వితిన్ 28 days ఆఫ్ ఈచ్ అదర్. ఒక బాబు పుట్టాడు, 28 రోజుల తర్వాత ఒక అమ్మాయి పుట్టింది, బర్త్ సర్టిఫికేట్లు ఉంది అది. ఇంకొక ఆయనది ఏంటంటే వాళ్ళ నాన్నగారు వాళ్ళ కొడుకు డిఫరెన్స్ ఆఫ్ ఏజెస్ 14 years. ఆలోచించింది. సుప్రీంకోర్టు అప్పుడు కూడా ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చారు, అదే మన దేశంలో చైల్డ్ మ్యారేజెస్ ఉంది కదా, బహుశా దాంతో జరగవచ్చు, బట్ యూ కీప్ చెకింగ్ అన్నారు. వీళ్ళేం చెప్పారంటే సాయి గారు, వీళ్ళకి ఈఆర్ఓస్ అంటారు, ఐ మీన్ ఆఫీసర్స్ ఉంటారు, ఎలక్ట్రల్ ఆఫీసర్స్, వీళ్ళే ఇది చెక్ చేయాల్సి వస్తుంది అనమాట. వాళ్ళు డాక్యుమెంట్స్ చెక్ చేస్తారు. ఫస్ట్ ఏంటంటే మీ పేరు లిస్ట్లో ఉంది 2002 నుంచి అంటే క్లియర్, నో ప్రాబ్లం. దాని తర్వాత డెట్, డూప్లికేట్ అండ్ పర్మనెంట్లీ మైగ్రేటెడ్ ఓటర్స్ 54 లక్షలు పక్కన పెట్టేశారు, దే ఆర్ అవుట్. నెక్స్ట్ 1.02 crores పీపుల్ మ్యాపింగ్ కావట్లేదు, అంటే వాళ్ళు ఇచ్చిన పేరు, వాళ్ళు ఇచ్చిన ఒరిజినల్ డాక్యుమెంట్స్కి కనెక్షన్ లేదు. సో అక్కడ కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పారు, ఓకే అగ్రీ విత్ యూ. మమతా బెనర్జీ ఒక ఎక్స్క్యూజ్ తీసుకొచ్చి, మా దగ్గర అమ్మాయిలు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే పేర్లు మార్చుకుంటారు, మన దగ్గర లాస్ట్ నేమ్ మార్చుకుంటారు, కానీ సమ్ స్టేట్స్ లైక్ మహారాష్ట్ర వాళ్ళ ఫస్ట్ నేమ్ కూడా మార్చేస్తారు పేర్లు. అగైన్ యాక్సెప్టెడ్, నో ప్రాబ్లం. దానికి అఫిడవిట్ ఉంటుంది, దానికి గెజెట్ పబ్లికేషన్ ఉంటుంది, దానికి ఏం చెప్తారు, నెక్స్ట్ ఆధార్ కార్డ్ రివిజన్ ఉంటుంది, అన్నీ ఉంటుంది కదా, తీసుకురండి. సాయి గారు ఇదేం పట్టించుకోవట్లేదు మమతా బెనర్జీ. Form 7 కింద అబ్జెక్షన్ ఫైల్ చేయడానికి బీజేపీ వాళ్ళు న్యాచురల్లీ 5,000 ఫాములు తీసుకొచ్చారు. వీళ్ళందరూ డూప్లికేట్లు, వీళ్ళందరూ దొంగలు, వీళ్ళంతా దొంగ సర్టిఫికేట్ తీసుకొచ్చారు అని చెప్పి ఇస్తే అక్కడున్న టీఎంసీ వాళ్ళు అది గుంజుకొని కాల్చి మొత్తం తగలబెట్టేశారు. పోలీసు వాళ్ళు పక్కన నిలబడుతున్నారు, వాళ్ళు ఏం చేయలేదు. సో నౌ సుప్రీంకోర్టు హెస్ ఇష్యూడ్ అ నోటీస్. అట్లా చాలా జరిగింది అట్లాంటి ఇన్సిడెంట్స్. ఎలక్షన్ కమిషన్ చెప్పారు, పోలీస్ స్టేషన్కి వెళ్తే కంప్లైంట్ ఇస్తే తీసుకోలేదు. సో నౌ సుప్రీంకోర్టు హెస్ సెడ్ ఇన్ ద ఆర్డర్, డీజీపీ వెస్ట్ బెంగాల్ నెక్స్ట్ వీక్ మండే ట్యూస్డే కోర్టులో ప్రెజెంట్ అయ్యి పర్సనల్ అఫిడవిట్ ఇవ్వాలి, నో త్రూ ద స్టేట్ అటార్నీ జనరల్ ఆర్ సాలిసిటర్ జనరల్.
మీరు పర్సనల్ ఒక అడ్వకేట్ తీసుకొచ్చి మీరు ఇది ఎందుకు పాటించలేదు, బికాస్ ఎస్ఐఆర్ నడుపుతున్నప్పుడు యు ఆర్ అండర్ ద ఎలక్షన్ కమిషన్ దట్ టైం. మన పోల్స్లో ఎలక్షన్ లాగానే సాయి గారు, అసెంబ్లీ ఎలక్షన్, లోక్సభ ఎలక్షన్ టైంలో దే వర్క్ అండర్ ద ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు అదొకటి. నెక్స్ట్ మమతా బెనర్జీ మీద 13,500 మంది వాళ్ళ దగ్గర ఆఫీసర్స్ కావాలి, గ్రూప్ బి ఆఫీసర్స్. దేనికి? పేర్లు చెక్ చేయడానికి. సో వీళ్ళు చేయనప్పుడు వీళ్ళేం చేశారంటే పక్కన స్టేట్ నుంచి తీసుకొచ్చారు, బెంగాల్ నుంచి, ఝార్ఖండ్ నుంచి, ఇటువైపు అస్సాం నుంచి ఎలక్షన్ కమిషన్. మమతా బెనర్జీ అబ్జెక్ట్ చేస్తున్నారు. అస్సాం నుంచి వచ్చిన వాళ్ళందరూ బీజేపీ వాళ్ళు, ఝార్ఖండ్, బీహార్ నుంచి వచ్చిన అందరూ బీహార్, దీస్ ఆర్ ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. దెన్ ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పారంటే కాదు, ఈమె దగ్గర అడిగిన తర్వాత కూడా షీఈస్ గివింగ్ అంగన్వాడీ వర్కర్స్, షీఈస్ గివింగ్ ఆయాస్, షీఈస్ గివింగ్ మున్సిపల్ స్వీపర్స్, వాళ్ళని ఇస్తున్నారంట గ్రూప్ బి ఆఫీసర్స్ అని చెప్పి. సో సుప్రీంకోర్టు కోపం వచ్చింది, ఇదేం తమాషా చేస్తున్నారా, ఇది మీరు ఆడుకుంటున్నారని చెప్పి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. బై దిస్ ట్యూస్డే ఆల్ దిస్ 13,500 ఆఫీసర్స్ విల్ హావ్ టు రిపోర్ట్ టు ద రెస్పెక్టివ్ ఈఆర్ఓస్ అని చెప్పి నిన్న నుంచి స్టార్ట్ చేశారు సాయి గారు. ఇది సుప్రీంకోర్టు. మమతా బెనర్జీని ఎట్లా కొట్టారంటే అసలు ఇప్పుడు దాని వర్స్ట్ పార్ట్ ఇస్ నాట్ దట్. ఎవ్వరు దేశంలో మాట్లాడి మీరు, ఎందుకంటే చేస్తారు దిస్ ఆర్డర్ అప్లైస్ టు ఎవ్రీ స్టేట్. తెలంగాణలో రేపు రేవంత్ రెడ్డి గారు నేను చేయని అని అంటే కాదు, సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఉంది, యూ హ్యావ్ టు ఫాలో దట్, దర్ ఇస్ నో అదర్ గో, సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు 1 కోటి మంది ఉన్నారు సాయి గారు, నేను రాసిస్తాను మీకు. మినిమం 50 నుంచి 55 లక్షల మంది నాన్ ఎగ్జిస్టెంట్ కేటగిరీ, వీళ్ళందరూ బంగ్లాదేశ్ వాళ్ళు, ప్లస్ ఒరిజినల్ 54 lakhs ఉంది. 1 కోటి మంది అవుట్ లిస్ట్ నుంచి. బీహార్లో ఎంత సాయి గారు? 68 లక్షల మంది బయట చేశారు. అప్పుడు ఉత్తరప్రదేశ్లో 2,60,00,000 ఓటర్స్ని తీసేశారు లిస్ట్ నుంచి. యోగి ఆదిత్యనాథ్ గారు ఏడుస్తున్నారా? ఏడవట్లేదు కదా. దాంట్లో చాలామంది హిందువులు ఉంటారు దాంట్లో. దిస్ ఇస్ ద ప్రాబ్లం. సో ఈ జడ్జిమెంట్లో చాలా బాగా, నాకైతే చాలా, ఐ వాజ్ రియలీ థ్రిల్డ్ ద వే ద జడ్జ్మెంట్ వెంట. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఒక ప్యాటర్న్ చూస్తున్నా సాయి గారు, ఐ డోంట్ నో వెదర్ యు ఆర్ అబ్జర్వింగ్. ఈ మధ్య కదా తిరుపతి కుంటారు, అవును, అన్నింటిలో కూడా నథింగ్ డూయింగ్. మన జయరాం రమేష్ సుప్రీంకోర్టుకు జడ్జ్మెంట్ ఇచ్చారు ఎన్వైరన్మెంట్ గురించి. దట్ పోస్ట్ ఫ్యాక్టో క్లియరెన్స్ తీసుకోవచ్చు ఎన్వైరన్మెంట్ ఒక ప్రాజెక్ట్ జరిగిన తర్వాత అని చెప్పేసి. దాని వ్యతిరేకంగా జయరాం రమేష్ కేమని ఛాలెంజ్ ఇట్ ఇన్ సుప్రీంకోర్టు డే ఫస్ట్ డే. మొన్న వచ్చారు, రాగానే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పట్టుకున్నారు, నువ్వు పబ్లిసిటీ కోసం చేస్తున్నావు, కనిపించావు ఇక్కడ, ఐ విల్ ఫైన్ యూ అన్నారు. పారిపోయాడు అక్కడి నుంచి, కోర్టు నుంచి జయరాం రమేష్. ఐ థింక్ జస్టిస్ సూర్యకాంత్, ఆయన ఇప్పుడు నాకు తెలియదు ఎన్ని రోజులు ఆయన ఇప్పుడు దాకా ఉంటారు, ఆయన చీఫ్ జస్టిస్ టెన్యూర్ తెలియదు నాకు, కానీ హీ హాజ్ క్రియేటెడ్ ఎ లాడ్ ఆఫ్ ఇంపాక్ట్. ఒకటి జడ్జెస్కి, డిస్ట్రిక్ట్ జడ్జ్కి, హైకోర్టు జడ్జికి చెప్పారంటే మీరు ఏదో 12 నెలల ముందు జడ్జ్మెంట్ రిజర్వ్ చేస్తూ అంటారు. అంటే మొత్తం విన్న తర్వాత కేసు దే రిజర్వ్ ద జడ్జ్మెంట్, దాని తర్వాత కూర్చొని జడ్జ్మెంట్ రాయాల్సి వస్తుంది, డిక్టేట్ చేయాల్సి. కొంతమంది చేయరు, రిటైర్ అయిపోతారు, ఆ జడ్జ్మెంట్ అట్లనే ఉండిపోతుంది. సడన్గా మొన్న సుప్రీంకోర్టులోనే ఒక కేసు 1 year and 2 months నుంచి పెండింగ్ ఉంది. చీఫ్ జస్టిస్ తీశారు బయటికి. ఐఎమ్ షాక్డ్ అన్నారు ఆయన. ఇమ్మీడియట్గా ఆ జడ్జి చెప్పారంట, యూ హ్యావ్ టు, మీరు రిజర్వ్ చేసిన జడ్జ్మెంట్ యూ ప్లీజ్ టైప్ ఇట్ అండ్ ఆథరైజ్ ఇట్, పబ్లిష్ ఇట్ ఇమ్మీడియట్లీ, ఓకే, జడ్జ్మెంట్ ఇవ్వండి. సో మనం ఏం చూస్తున్నాం అంటే ఈ ఒక వోక్ మెంటాలిటీ ఉండే చూడండి చాలామందికి. ఓకే, ఢిల్లీ యూనివర్సిటీలో మన లైబ్రరీ లోపల ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ పెడితే వీళ్ళు దాన్ని ధ్వంసం చేస్తారు, ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు. కరెక్ట్. బికాస్ ఫేస్ రికగ్నిషన్ సిస్టంలో మీకు అర్బన్ నెక్సల్స్ కనిపిస్తారు మీరు. అవును, అది వాళ్ళకి భయం, ఎందుకంటే అక్కడ ఉన్న స్టూడెంట్సే లైబ్రరీ లోపల వెళ్ళాలి. అది కాకుండా సో ఇప్పుడు ఏం చేశారు, దాన్ని ధ్వంసం చేసిన తర్వాత కేసు పెట్టారు. కేసు పెట్టినప్పుడు ఏమైంది సాయి గారు, వీళ్ళు సుప్రీంకోర్టుకి, హైకోర్టు, ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళారు. ఢిల్లీ హైకోర్టు సార్ నథింగ్ డూయింగ్, వాళ్ళు చేసింది కరెక్టే, తప్పేమని అడిగారు. దాని తర్వాత మీకు గుర్తుంటుంది ఇంకొక కేసులో టిస్, ఐ థింక్ వాజ్ ఇట్ సమ్ అదర్ ఇన్స్టిట్యూషన్, వీళ్ళు ఇట్లానే ధ్వంసం చేశారు, వీళ్ళు అబ్యూస్ చేశారు, కొట్టారు వాళ్ళ ఫ్యాకల్టీని, వాళ్ళని 6గురిని 7గురిని పట్టుకున్నారు స్టూడెంట్స్ని. అప్పుడు ఏమన్నారు కోర్ట్ అంటే, యు ఆర్ డెస్ట్రాయిడ్ యువర్ కెరియర్ బై డూయింగ్ దిస్. ఒక్కసారి మీ పేరు పోలీస్ రికార్డులో వచ్చేస్తే అంతే సంగతి మీది, మీకు పాస్పోర్ట్ రాదు, మీకు వీసా రాదు, మీకు ఏం రాదు. ఐ థింక్ ఫర్ ఎ చేంజ్ మమతా బెనర్జీని ఇంత పెద్ద డ్రామా, ఆ రోజు ఏం చేయాలి సాయి గారు, ఏం డ్రామా చేసిందామే మీకు గుర్తుంటుందా? షీ వాజ్ నాట్ లిస్టెడ్ యాజ్ అ అడ్వకేట్ ఇన్ దట్ పెటిషన్. మీరు చూడండి ఆర్డర్లో చూడండి, ఆమె పేరు లేదు. కపిల్ సిబ్బల్ వీళ్ళందరిది ఉంది, అభిషేక్ మను సింఘ్వి వీళ్ళందరిది ఉంది, బట్ షీ ఈజ్ నాట్ దేర్. సో మొన్న ఒకరు కోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళని చెప్పారు, సార్ నేను కూడా మా క్లయింట్ అంటున్నారు, ఆయన వచ్చి ఆర్గ్యూ చేస్తారంట, నేను అక్కర్లేదు అంటున్నారంట. సో చీఫ్ జస్టిస్ నవ్వుకుంటే చెప్పారంట, అది ఏం చేయాలి, ఆమె ముఖ్యమంత్రి,
వచ్చింది. నేను ఆర్గ్యూ చేస్తాను, సరే చేసుకోమా అని చెప్పాను. కొంచెంసేపు ఆర్గ్యూ చేస్తాక నేనే చెప్పాను, మీ అడ్వకేట్ ఉంటా కదా, ఆయన ఆర్గ్యూ చేయనండి, యూ ప్లీజ్ స్టెప్ అసైడ్ అని. అప్పుడు ఆమె కిందకి దిగింది అక్కడి నుంచి. ఇప్పుడు మొన్న వచ్చిన జడ్జ్మెంట్లో ఆమె పేరు ఎక్కడ లేదు. బెస్ట్ పార్ట్ అది కాదు సాయి గారు, మీరు కపిల్ సిబల్ గురించి చెప్పారు. కపిల్ సిబల్ వాజ్ ద లీడ్ అడ్వకేట్ ఫర్ వెస్ట్ బెంగాల్. అభిషేక్ మను సింఘ్వి వాజ్ అడ్వకేట్ ఫర్ ద డీజీపీ పోలీస్. జడ్జ్మెంట్ రోజు పొద్దున డెలివర్ చేయని టైంలో చీఫ్ జస్టిస్ అడిగారు, ఎక్కడ మీ కపిల్ సిబల్ గారు కనిపించలేదు అని అడిగారు. సో వాళ్ళ జూనియర్స్ అన్నారంట, సార్ ఈజ్ నాట్ వెల్, ఆయన ఇంట్లో ఉన్నారు, ఫీవర్ అన్నారు. నేను సాయంత్రం కలిశాను, ఒక ఫంక్షన్లో కలిశాను కదా, ఆయన బాగానే ఉన్నాడు పెళ్ళికి, అక్కడ ఆయన ఈ వాస్ లుకింగ్ వెరీ గుడ్, ఎనీవే లెట్ హిమ్ టేక్ రెస్ట్ అని చెప్పి ఈయన జడ్జ్మెంట్ రీడ్ అవుట్ చేయడం మొదలు. అంటే తెలిసిపోయింది ఆయనకి దట్ ఇఫ్ ఐ కమ్ టు ద కోర్ట్ ఇది ఇన్సల్ట్ లాగా ఉంటుంది నాకు, ఎందుకంటే అన్ని లైవ్ టెలికాస్ట్ ఉంది కదా ఇప్పుడు. ఇది వెరీ స్ట్రిక్ట్. నిన్న కూడా ఐ వాజ్ వాచింగ్ లైవ్ టెలికాస్ట్ అయ్యి ఒక సీనియర్ అడ్వకేట్ తిడుతున్నారు ఆయన, సూర్యకాంత్. నేను ఒక్క మాట చెప్తే, సేమ్ ఎస్ఐఆర్లే, దట్ ఇస్ ఓల్డ్ వీడియో ఆఫ్ ఎస్ఐఆర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్, నేను ఒక్క మాట చెప్తే మీరు ఇంకో మాటతో వస్తున్నారు, యు ఆర్ ట్రైంగ్ టు బ్రౌబీట్ ద సిస్టమ్, డోంట్ ట్రై దిస్ విత్ మీ, అదర్వైజ్ ఐ త్రో యూ అవుట్ దిస్ కోర్ట్ అన్నారు. కానీ నెక్స్ట్ రాబోయే చీఫ్ జస్టిస్ నాకు తెలియదు ఎవరు అన్నారు ఇప్పుడు. కానీ హోప్ఫుల్లీ ఈ వోక్ కల్చర్ని చాలా మటుకు, ఈ లెఫ్టిస్ట్ కల్చర్ని చాలా మటుకు తగ్గించిన చీఫ్ జస్టిస్ చేస్తున్నారు. ఐ థింక్ వీ షుడ్ ఓ బిగ్ థ్యాంక్స్ టు యూ. అండ్ ఎస్ఐఆర్ ఆల్సో, ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్తో సాయి గారు నేను ముందు కూడా మీకు చెప్పాను, గుర్తుందా, దట్ ఇండియన్ పాపులేషన్ ఇస్ నాట్ 140 crores, మన పాపులేషన్ ఇస్ 130 crores. ఇప్పుడు కొత్త సెన్సస్ మొదలవుతుంది 2027కి, మనకు తెలిసిపోతుంది యాక్చువల్ ఫిగర్ అంతా. కానీ మై థింగ్ 2.5 crores యూపీ, 60 like బీహార్, 1 crore వెస్ట్ బెంగాల్, 1 crore తమిళనాడు, ప్రతి స్టేట్ అన్నీ యాడ్ చేసుకుంటే మీకు మినిమం 12 కోట్ల మంది మన పాపులేషన్ తగ్గుతుంది. అండ్ దట్ ఈస్ నాట్ 140 crores, ఎందుకంటే మనం సెన్సస్ చేయలేదు, 2011లో చేసాం లాస్ట్. యూ విల్ గెట్ ద రియల్ ఫిగర్. అండ్ తెలంగాణలో మనం ఇక్కడ కూడా చూడాలి, ఇక్కడ ఎస్ఐఆర్ ఎట్లా ఉంటుంది. ఆల్రెడీ మ్యాపింగ్ మొదలైన సైగర్ బై ద వే, మహిళలు చాలా తక్కువ మంది ఉన్నారు హైదరాబాద్లో, మ్యాప్ చేయలేకపోతున్నారు మహిళల్ని. హూ ఆర్ దిస్ పీపుల్? ఐ డోంట్ నో. మహిళలు లేరంట, పేర్లో ఉన్న మహిళలు కనిపించట్లేదంట. ఎస్ సార్. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. మున్సిపల్ ఎలక్షన్స్, తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్స్ ఫలితాలు వచ్చాయి. ఆల్మోస్ట్ కాంగ్రెసే ఎక్కువగా ప్రాబల్యాన్ని చాటింది. నేను ఎలక్షన్ రిజల్ట్స్ మీద మీరు సపరేట్ ఇంటర్వ్యూ చేశారు, దాని గురించి నేను మాట్లాడను. బట్ నేను జిహెచ్ఎంసీ ఎలక్షన్స్కి సంబంధించి, జిహెచ్ఎంసీకి కూడా రంగం సిద్ధమవుతున్న టైంలో ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం, బృహన్ ముంబై కార్పొరేషన్ లాగా ఒక పెద్దగా అన్ని, ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలోని అన్ని డివిజన్లని కలిపి ఒక పెద్దగా చేస్తారు, ఒక పెద్ద బృహన్ ముంబై లాగా జిహెచ్ఎంసీని చేస్తారని ఇంతకుముందు వచ్చిన ప్రతిపాదన నేపథ్యంలో మీరు డిస్కస్ చేశారు, మీరు విషయాలు చెప్పారు. అప్పుడు మీరు ఇచ్చిన ప్రతిపాదన నిజంగా ఆడితే ఇంకా దీన్ని స్ప్లిట్ చేయాలని మీరు అన్నారు యాక్చువల్లీ, అప్పుడు నాకు గుర్తుంది. ఇప్పుడు యాక్చువల్లీ గవర్నమెంట్ కూడా అట్లాగే ఆలోచిస్తున్నట్టు ఉంది, 3 మేజర్ కార్పొరేషన్స్ చేయాలనే యోచనలో ఉంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్గా, అండ్ సైబరాబాద్ కార్పొరేషన్, అండ్ మల్కాజ్గిరి కార్పొరేషన్ అని. నిజానికి ఇదివరకు ఎంసీహెచ్ ఉండేది, తర్వాత జిహెచ్ఎంసీ చేశారు. ఇప్పుడు జిహెచ్ఎంసీ కాస్త 3 స్ప్లిట్ అవ్వడం మంచిదా కాదా? దీంట్లో ఉండే సాధ్యాసాధ్యాలు ఏంటి? ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా, లేకపోతే నిజంగా యథాతథంగా కొనసాగితేనే బెటరా? సాయి గారు, ఎప్పుడైనా మన చిన్న స్టేట్స్ ఎందుకు డివైడ్ చేసాం? జార్ఖండ్, బీహార్ని ఎందుకు డివైడ్ చేసాం? ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఇంకా 2-3 ముక్కలు చేయాలి యాక్చువల్లీ. ఉత్తరప్రదేశ్ని మినిమం 4 ముక్కలు చేయాలి. ఒక మనిషికి ఒక కంప్లైంట్ ఇవ్వాలంటే, ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర తీసుకుందాం సాయి గారు, ఇప్పుడైతే కొంచెం డివైడ్ అయింది తెలంగాణ ఆంధ్ర. కానీ శ్రీకాకుళంలో ఒక ఆయనకి సెక్రటేరియట్లో వెళ్ళి కంప్లైంట్ చేయాలి. ఎంత దూరం ట్రావెల్ చేయాలి సాయి గారు? అట్లీస్ట్ ఒక ఓవర్ నైట్ జర్నీ ఉంటుందా? ఉత్తరప్రదేశ్లో ఆలోచించండి, అల్మోరా అక్కడ పక్కన కార్నర్ ఉత్తరాఖండ్ దగ్గర ఉన్న ఆయన లక్నోకి రావాలి, ఎంత దూరం వస్తుంది? ఓవర్ నైట్ జర్నీ. ఈవెన్ సుప్రీంకోర్టు గురించి మనం మాట్లాడుతాం, సౌత్లో ఒక బెంచ్ ఉండాలని చెప్పేసి. మీకు సుప్రీంకోర్టులో ఒక కేసు ఉంటే, నేను వెళ్ళాను 2018లో నా కేసు కోసం. అప్పుడు జస్టిస్ పరాశరన్, జస్టిస్ లలిత్ నన్ను చంపేస్తారని చెప్పి కమ్యూనిస్ట్ వాళ్ళు ధమ్కి ఇచ్చినప్పుడు, తర్వాత వాళ్ళు నాకు ప్రొటెక్షన్ ఇచ్చారు. కానీ దానికి నేను 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను నా పాకెట్ నుంచి. అది కాకుండా ఫ్లైట్ తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది ఫ్రమ్ కేరళ. ఐ వాజ్ ఇన్ కేరళ అట్ దట్ టైం. సో ఆలోచించండి సాయి గారు, చిన్న దానికి కూడా మనం చాలా పెద్ద డిస్టెన్సెస్ ట్రావెల్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఆలోచించండి, వీళ్ళు ఏం చేశారు, 27 సరౌండింగ్ లోకల్ బాడీస్ని రేవంత్ రెడ్డి గారు పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. మన ఆ రోజు దాని గురించి మాట్లాడాం కూడా. అప్పుడు నేను చెప్పాను, బిర్హన్ ముంబై లాగా మనం తగ్గించాలి. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మీరు మొత్తం తీసుకుంటే మన భారతదేశంలో పాసిబ్లీ వన్ ఆఫ్ ద యూరోప్ లాగా తయారవుతుంది. అంత పెద్ద యూరోప్లో ఒక పెద్ద 2 కంట్రీస్ మిక్స్ చేసుకోవచ్చు మీరు. కానీ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు తెలిసిపోయింది దట్ వీ విల్ ఫేస్ అ లాట్ ఆఫ్ ఇష్యూస్. థానేలో ఉన్న మనిషి ముంబైకి రావాలంటే అదొక ఇష్యూ,
నవీ ముంబై నుంచి ఇక్కడ ముంబై మున్సిపల్ కార్పొరేషన్కి ఒక బిల్డింగ్ పర్మిషన్ రావాలంటే అది ఇంకో విషయం. థానే బేలాపూర్ ఇక్కడ అయిపోయింది, వసై నుంచి ఒకటి. ఇట్లాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సాయి గారు. సో వీళ్ళేం చేశారంటే బృహన్ ముంబై చిన్నగా 387 స్క్వేర్ కిలోమీటర్స్. రేవంత్ రెడ్డి గారు అన్నారు నో మేము గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చేస్తున్నాం, అన్ని రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రతి 27 సరౌండింగ్ లోకల్ బాడీస్ని కూడా మేము గుంజుకుంటున్నాం, మా దాంట్లో మిక్స్ చేసుకుంటున్నాం అన్నారు. స్ట్రాటజీ బాగానే ఉంది, ఎందుకంటే అప్పుడు ఆల్మోస్ట్ 40 to 50% స్టేట్ పాపులేషన్ ఇక్కడే ఉండిపోతుంది రింగ్ రోడ్ లోపలే. కానీ మేనేజ్ చేయడం చాలా డిఫికల్ట్. చిన్న కంప్లైంట్ ఫైల్ చేయడానికి ట్యాంక్ బండ్కి రావాలాడు, ఎక్కడున్న మంచి మన షామీర్పేట అవతల ఉన్న మంచి కంప్లైంట్ ఫైల్ చేయాలంటే ట్యాంక్ బండ్కి రావాలి, అది జిహెచ్ఎంసీ ఆఫీస్కి. సో దెన్ ఇప్పుడు ఆయనకు బుద్ధి వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలియట్లేదు. ఇప్పుడు చెప్తున్నారు అలిగేషన్స్ ఏంటంటే, ఒకటి ఎంఐఎంకి ఒక పీస్ అగ్రిమెంట్ చేసుకున్నారు ఎంఐఎంతో. దట్ ఈస్ ఒరిజినల్ జిహెచ్ఎంసీ, దట్ ఈస్ 127 వార్డులు ఉన్న జిహెచ్ఎంసీ ఇప్పుడు ఉన్న దానికి మీరు రిటైన్ చేసుకోండి, మీ వైపు ఉండిపోతుంది. అప్పుడు ఓవైసీ గారు కొంచెం కోప్పడ్డారు, ఎట్లా అట్లా చేస్తారు మీరు, నాకు ఎర్రగడ్డ అండ్ బోరబండ కావాలి, ఎందుకంటే వీళ్ళ స్ట్రాంగ్ హోల్డ్ అది, అక్కడ వీళ్ళ కొంతమంది కార్పొరేటర్స్ ఉన్నారు. సో రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్లీ కుత్బల్లాపూర్ మొత్తం వాళ్ళకి ఇచ్చేశారు. కుత్బల్లాపూర్ యాక్చువల్లీ సికింద్రాబాద్ వైపు ఉంది, సుచిత్ర నుంచి వాళ్ళగారి దాకా కుత్బల్లాపూర్ ఏరియా వస్తుంది, దాంట్లో బోరబండ ఆ సైడ్ కూడా వస్తుంది. ఆలోచించండి. సరే దట్ ఈస్ ఐ థింక్ ఒక లీగల్ ఛాలెంజ్ దానికి రాబోతుంది. ఓకే, ఎవరో కోర్టుకి వెళ్తారు. సైంటిఫిక్గా చేయలేదు ఇది, ఏదో హ్యాఫెసాడ్గా డివిజన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ సాయి గారు, ఎల్బీ నగర్, ఓకే, హయాత్ నగర్ వాళ్ళ కంప్లైంట్ ఫైల్ చేయాలంటే మల్కాజిగిరిలో ఉన్న ఎక్కడ పెట్టారు వీళ్ళు, మల్కాజిగిరి వాళ్ళు తీసుకొచ్చి పెట్టింది మన తార్నాకాలో ఉన్న ఒక ఆఫీస్లో పెట్టారు. మన తార్నాక మా రైల్వే డిగ్రీ కాలేజ్ అంత ఉండే దాని అవతల ఒకటి, తార్నాక ఫ్లైఓవర్ దగ్గర హెచ్ఎండి ఆఫీస్ ఒకటి ఉంది. ఇది ప్రాబ్లం రాబోతుంది సాయి గారు వీళ్ళకి. సైబరాబాద్ వాళ్ళదేమో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్లో పెట్టారు, విచ్ కెన్ స్టిల్ అండర్స్టాండబుల్. కానీ దాని ప్రాబ్లం అది కాదు సాయి గారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇనిషియల్ ఏం చెప్పారంటే, ఈ 122 సరౌండింగ్ మున్సిపాలిటీని గుంజుకున్న తర్వాత నంబర్ ఆఫ్ వార్డ్స్ 300 అయిపోతుంది అన్నారు. ఇప్పుడు 3 ఐఏఎస్ ఆఫీసర్స్ని అపాయింట్ చేశారు. వాళ్ళ బాస్గా సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ఇప్పుడు స్టేట్లోనే జయేష్ రంజన్ గారిని అపాయింట్ చేశారు. గుడ్ స్టార్ట్, నో ప్రాబ్లం, దాంట్లో డౌట్ లేదు. కానీ మీరు చూడండి, ఈ ట్రైఫర్కేషన్ చేసినప్పుడు మేజర్ సిటీస్ ముంబై, బెంగళూరు ఇట్లనే చేస్తారు. బెంగళూరులో 5 ఉన్నాయి ఇట్లాంటిది, 5 మున్సిపల్ కార్పొరేషన్స్ దే హ్యావ్. సో ఇప్పుడు జిహెచ్ఎంసీ జ్యూరిస్డిక్షన్ ఈ 150 వార్డులకి తగ్గిపోయింది సాయి గారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ దాని ఫైనల్ పేరు ఏముంటుందో తెలియదు, శేర్లింగంపల్లి అంటున్నారు కొంతమంది, సైబరాబాద్ అంటున్నారు, అది 76 వార్డులో ఉండిపోయింది. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ 74 వార్డులో ఉండిపోయింది. మా ఏరియా అల్వాల్ సాయి గారు సైబరాబాద్ పోలీస్ కింద వస్తుంది. ఓకే, కానీ మేము మా మున్సిపల్ కార్పొరేషన్ మల్కాజిగిరి. ఆలోచించండి, దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ ప్రాబ్లం. ఇప్పుడు ఎందుకంటే మీరు మ్యాప్ చేయాల్సి వస్తుంది కదా, మీ పోలీస్ కమిషనర్ షుడ్ మ్యాప్. ముందు రాచకొండ ఉండే, దాని తర్వాత మల్కాజిగిరి చేశారు దాన్ని. ఓకే, రాచకొండ పోలీస్ కమిషనరేట్, మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ అయింది. ఇప్పుడు రీసెంట్లీ మన హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఒకటి ఉంది, ఇక్కడ సైబరాబాద్ ఉంది. ఇప్పుడు సాయి గారు దిస్ ఎంటైర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఫండింగ్ గురించి, డబ్బులు వీళ్ళ మెయిన్ ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ సాయి గారు, వీళ్ళ టోటల్ కలెక్షన్ చూడాల్సింది. ఇప్పుడు మన టోటల్ పాపులేషన్, హైదరాబాద్ పాపులేషన్ 1,30,00,000 అప్రాక్సిమేట్ ఈ గ్రేటర్ హైదరాబాద్ది. ఎమ్మెల్యేలు కూడా అదే అంటున్నారు, మా దగ్గర ఫండ్స్ ఇక్కడ ది పర్టికులర్ జిహెచ్ఎంసీకి డబ్బులు లేవు. దీంట్లో అన్నిటికంటే రిచెస్ట్ బాడీ సాయి గారు, 150 వార్డులు ఉన్నది జిహెచ్ఎంసీ కదా, వాళ్ళ దగ్గర కదా అన్నిటికంటే ఎక్కువ డబ్బులు ఉండాలి. అవును, కాదు, సైబరాబాద్ దగ్గర ఉంది. 150 వార్డులు ఉన్న లాస్ట్ టైం మొత్తం జిహెచ్ఎంసీలో ఇప్పుడు స్ప్లిట్ అయిన దాంట్లో 150 వార్డు ఇప్పుడున్న జిహెచ్ఎంసీ దగ్గర 150 వార్డులు ఉన్నాయి. వాళ్ళు కలెక్ట్ చేసింది లాస్ట్ ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ 25-26 మన ఫిబ్రవరిలో ఉన్నాం, ఇప్పుడు ఇంకొక నెల ఉంది. ఇప్పుడు దాకా కలెక్ట్ చేసింది 750 కోట్లు ప్రాపర్టీ ట్యాక్స్. దట్స్ మెయిన్ రెవెన్యూ ఫర్ దెమ్. స్టేట్ గవర్నమెంట్ తర్వాత హైదరాబాద్ ఇప్పుడు దాకా 820 కోట్లు కలెక్ట్ చేశారు సాయి గారు. 76 వార్డులే ఉన్నాయి వాళ్ళ దగ్గర, హాఫ్ ఆఫ్ జిహెచ్ఎంసీ. కానీ కలెక్షన్ ఇస్ ఆల్మోస్ట్ టెక్నికలీ చెప్తే 100% ఆఫ్ జిహెచ్ఎంసీ. వాళ్ళు అంటున్నారు ఇప్పుడు ఈ మార్చ్ దాకా మేము 1,200 కోట్లు కలెక్ట్ చేస్తూ ఉంటున్నాం. మల్కాజిగిరి కూడా అదే ప్రాబ్లం ఉంది. మల్కాజిగిరి ప్రాపర్టీ ట్యాక్స్ కూడా చాలా తక్కువ సాయి గారు, విచ్ ఇస్ హాఫ్ ఆఫ్ దిస్. 400 కోట్లు ఉంది వాళ్ళ దగ్గర రెవెన్యూ. ఎట్లా నడిపిస్తారు సాయి గారు? ఇదే రాబోతుంది. ఇప్పుడు ఇవాళ నిన్న అనౌన్స్మెంట్ వచ్చింది, జయేష్ రంజన్ గారు అనౌన్స్ చేశారు దట్ 500 కోట్లు వీళ్ళందరికీ ఇస్తాము టు కిక్ స్టార్ట్ ద ప్రాసెస్.
ఎందుకంటే చాలా మటుకు రెవెన్యూ తగ్గిపోతుంది ఈ 2 మున్సిపల్ కార్పొరేషన్, ఏది జిహెచ్ఎంసీకి, మల్కాజ్. ఈ మొత్తం డబ్బులు ఇప్పుడు ఎందుకంటే ఈ ప్రాపర్టీ ట్యాక్స్ రెవెన్యూ అన్నిటికంటే ఎక్కువ. సో సైబరాబాద్, మాదాపూర్, శేర్లింగంపల్లి నుంచే మ్యాక్సిమం డబ్బులు వస్తున్నాయి ఇప్పుడు. దాన్ని పంచుకొని మిగతా ప్లేస్కి తీసుకెళ్ళమంటే వీళ్ళు అలౌ చేయరు, అక్కడున్న కార్పొరేటర్స్ అలౌ చేయరు. అది కరెక్ట్. యు ఆర్ స్టేయింగ్ ఇన్ సైబరాబాద్ ఏరియా, మీరు అంటారు మా డబ్బులు ఎందుకు, అక్కడ మా రోడ్డు మాకు బాగా చేయండి, అదే వస్తుంది, అదే ప్రాబ్లం రాబోదు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో సాయి గారు ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే జిహెచ్ఎంసీ ఇప్పుడు దాకా 5,000 కోట్లు అప్పు తీసుకున్నారు వేరియస్ థింగ్, రోడ్ల కోసం, ఫ్లైఓవర్ల కోసం. అది ఆ అప్పు ఎవరు కడతారు సాయి గారు? స్టేట్ గవర్నమెంట్ చేస్తారు. సో ఇప్పుడే స్ప్లిట్ అవుతుందా? అది ఇంకోటి స్ప్లిట్ అయితే ఎవరు తీసుకోండి, నేను తీసుకుని నా అప్పు కాదు మీరు తీసుకోండి అంటాడు వాడు. ఇప్పుడు కొత్త మున్సిపల్ కమిషనర్ ముగ్గురులో వాళ్ళందరూ ఏమంటారంటే చాలా మట్టుకు మా దగ్గర అండర్ అసెస్ ప్రాపర్టీస్ ఉన్నారు, ఓకే, అన్అసెస్ ప్రాపర్టీస్ ఉన్నారు. సాయి గారు ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, ప్రాపర్టీ ట్యాక్స్ ఇస్ నాట్ అసెస్ ప్రాపర్లీ. ఒకటి మనం సెల్ఫ్ అసెస్మెంట్ ఇచ్చేసాం, దాంట్లోనే పెద్దగా ఫ్రాడ్ జరిగింది. ఇప్పుడు కూడా 2,400, 3,000 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు ప్రతి అపార్ట్మెంట్కి, డిపెండింగ్ ఆన్ ద సైజ్. నాకు తెలియదు మీరు ఎంత కడుతున్నారని. నేను కట్టేది ఇప్పుడు అప్రాక్సిమేట్లీ మా అల్వాల్ ఏరియాలో ఒక 800 SFT ఫ్లాట్కి ఇస్ అబౌట్ 2,400 to 2,600 రూపీస్. కానీ దీన్ని పెంచితే మీరు ఫెసిలిటీస్ ఏమి ఇస్తారు నాకు చెప్పండి. మనం రోడ్ ట్యాక్స్ కడతామా? కారు కొనేటప్పుడు, బైక్ కొనేటప్పుడు రోడ్ ట్యాక్స్ ఎందుకు? మీరు రోడ్లు ఇంప్రూవ్ చేయడానికి. కానీ రోడ్ ఇంప్రూవ్ అయిందా? మీరు కొంపల్లి ఆర్టీఐ నుంచి బయటికి రాగానే గుంతలు పడతారు మీరు వెళ్ళి, అక్కడ బయటనే పాట్ హోల్ ఉంటుంది మీకు. మొత్తం రోడ్ మొత్తం ధ్వంసం అయింది, ఇప్పుడు ఫ్లైఓవర్ కడుతున్నారు అక్కడ. మీ డబ్బులు తీసుకున్నప్పుడు మీరు డెవలప్మెంట్ ఏం తీసుకొచ్చారు? అదే అంటారు కదా, మన దగ్గర గేటెడ్ కమ్యూనిటీస్ లైక్ న్యూయార్క్ మన దగ్గర ఉన్నది, అంత పెద్ద స్టాండర్డ్ ఉంది. బయటికి రాగానే రోడ్స్ ఆర్ లైక్ ఇథియోపియా. ఇది మన పరిస్థితి. మన మున్సిపల్ కార్పొరేషన్ సాయి గారు, అది ప్రతి కార్పొరేషన్, నేను హైదరాబాద్ అని ఒక్కడే చెప్పట్లేదు, మీరు ముంబైలో ఎలక్షన్ జరిగినప్పుడు అక్కడ ఎన్ని గుంతలు అని చెప్పి కాంపిటీషన్ పెట్టారంట వాళ్ళు. నంబర్ ఆఫ్ పాట్ హోల్స్ మీరు మెసేజ్ చేయండి, ఇవాళ కూడా వచ్చింది, నంబర్ ఆఫ్ పీపుల్ కిల్డ్ ఇన్ పాట్ హోల్స్ అని చెప్పి పెద్ద ఆర్టికల్ వచ్చింది. మ్యాక్సిమం యూపీలో ఉందంట. మన దగ్గర గుంతలు తక్కువ సాయి గారు, ప్రతి చోట్ల, ఈవెన్ జూబ్లీస్ లాంటి ప్లేస్లో కూడా గుంతలు ఉన్నాయి రోడ్ల మీద. వాట్ ఈస్, సరే మీరు చేశారు, చిన్నగా చేశారు, గుడ్, గ్రేట్. నేను చెప్తే ఇప్పుడు కూడా అన్నిటికంటే బెస్ట్ వర్క్ చేస్తున్న డిపార్ట్మెంట్ సాయి గారు శానిటేషన్. ఓకే, ఎందుకు? మొత్తం అవుట్సోర్స్ చేసేసారు. ఊడుస్తారు చూడండి రోడ్ల మీద, అవును, మీరు ఎప్పుడు చూస్తుంటారు. ఐ రియలీ అడ్మైర్ దెమ్. రాత్రి కానీ పగలు కానీ వాళ్ళు కష్టపడి పనిచేస్తారు, ఎందుకంటే వాళ్ళు కాంట్రాక్ట్లో ఉన్నారు. కానీ మూమెంట్ దే బికమ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ పనిచేయరు, అయిపోయింది. చిన్నజీవ స్వామి చెప్పినట్లు అయిపోయి దాని తర్వాత కథ. ఎందుకంటే దిస్ ఎంటైర్ థింగ్ బాయిల్స్ డౌన్ టు దట్ ఫ్యాక్ట్. మీరు మున్సిపల్ సర్వీసెస్ ఎట్లా ప్రొవైడ్ చేస్తారో దాని మీద ఉంటుంది సాయి గారు. సరే, జయేష్ రంజన్ హెస్ గాట్ అ వెరీ వెరీ టఫ్ థింగ్ ఆన్ హిస్ హ్యాండ్. ఎట్లా చేస్తారో ఏం చేస్తారో తెలియదు, కానీ డెఫినెట్గా రెవెన్యూ పెంచడం అనేది చాలా ఇంపార్టెంట్. పొలిటిక్స్ పక్కన పెట్టండి, ఎంఐఎం గెలుస్తారు, దీంట్లో పాలిటిక్స్ కూడా లేకుండా ఉంటాయంటారా? పాలిటిక్స్ ఉంది. స్ప్లిట్ చేయడం వల్ల కాంగ్రెస్కి లాభమా నష్టమా? కాంగ్రెస్కి వాళ్ళు బేసిక్లీ చూస్తే అంటే జిహెచ్ఎంసీలో వాళ్ళు ఆన్ దేర్ ఓన్ ఏఐఎంఎంకి మెజారిటీ రాదు. అక్కడ కాంగ్రెస్ ఏఐఎంఎం పాత సిస్టమ్ లాగా నడిపించుకుంటారు. తర్వాత ముందు బీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చారు. మళ్ళీ హైదరాబాద్ కార్పొరేషన్ పూర్తిగా ఎంఐఎంకి ఇచ్చేటట్లు అయిపోయింది ఇప్పుడు. కానీ వాళ్ళు గెలవలేరు, కానీ వాళ్ళకి మేయర్ వారు ఉంచుకుంటారు, కాంగ్రెస్ సపోర్ట్ చేస్తారు. సైబరాబాద్ ఇస్ గోయింగ్ టు బి ఎన్ ఇష్యూ బికాజ్ అక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి గారి ఏరియా అది. అవును, మల్కాజ్గిరి, ఈటల రాజేందర్ ఇది 2 బీజేపీ ఏరియాలు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ సపరేట్. ఓకే, దాంట్లో చాలా మటుకు మీరు సికింద్రాబాద్ అనగానే దాంట్లో కొన్ని ఏరియాస్లో ఈవెన్ కిషన్ రెడ్డి కూడా కాన్స్టిట్యున్సీ కూడా వస్తుంది. అవును, ఓకే. సో కిషన్ రెడ్డి గారి దగ్గర ఉన్న సికింద్రాబాద్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ కింద వస్తుంది, అండ్ ఆల్సో అంటారు మల్కాజ్గిరి. అటువైపు అసదుద్దీన్ ఓవైసీ దగ్గర ఉన్న చార్మినార్ మొత్తం ఓల్డ్ సిటీ హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ మొత్తం దాంట్లో కూడా జిహెచ్ఎంసీలో వస్తుంది. ప్రాబ్లం ఎక్కడ రాబోతుందంటే ఇప్పుడు పాలిటిక్స్ పక్కన పెట్టండి. పాలిటిక్స్లో ఇప్పుడు బీజేపీ గెలుస్తారు మల్కాజ్గిరిలో అంటే తెలియదు, గెలవచ్చు బహుశా. మన ఇక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు అయితే ఫుల్ ఎఫర్ట్స్ పెడతారు, ఎందుకంటే ఆయన ప్రెస్టీజ్ ఇష్యూ ఇప్పుడు గెలవాల్సిందే. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ షో ఆఫ్ పేస్ అది, అక్కడ గెలిస్తే డెఫినెట్గా ఆయనకు ఒక లెగప్ వస్తుంది అక్కడ. కానీ సాయి గారు ఈ ఏఎంఎం 60 డివిజన్లు గెలిచారనుకోండి 150లో, వాళ్ళకి మెజారిటీ లేదు. సో అక్కడి నుంచి మిగతా దాంట్లో బీజేపీకి లాస్ట్ టైం చాలా బాగా పర్ఫామ్ చేశారు జిహెచ్ఎంసీలో. ఇప్పుడు వచ్చిన మున్సిపల్ ఎలక్షన్ చూస్తే మీరు బీజేపీ హెస్ పర్ఫామ్ వెరీ వెల్. ఇక్కడ సిటీలో పక్కన సిటీలో చుట్టుపక్కల అంతా బాగా చేయలేదు వాళ్ళు. వాళ్ళు జరిగిన రిజల్ట్స్ ఇప్పుడు వస్తుంది కదా సాయి గారు, చూస్తున్నాం మనం. బీజేపీ హెస్ నాట్ డన్ వెల్, ఎందుకంటే ఖమ్మం లాంటి ప్లేస్లో, కానీ ఖమ్మంలో అట్లీస్ట్ సమ్ రిప్రజెంటేషన్ ఇస్ దేర్ అనుకోండి.
చాలా చోట్లలో బీజేపీకి ఎక్సెప్ట్ వాళ్ళ ఎంపీస్ ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడ వాళ్ళకి పట్టు ఉంది, లేని ప్లేస్లో వాళ్ళకి పట్టు లేదు. ఇదే జరుగుతుంది. డెవలప్మెంట్ అనేది మన అందరికీ డెవలప్మెంట్ కావాలి సాయి గారు. కానీ నేను చెప్తున్నాను, మా ఏరియా అల్వాల్లో లాస్ట్ 4 నెలల నుంచి మస్కిటో ఫాగింగ్ జరగట్లేదు. ఈ ఇంటింటికి వచ్చి ఇంటి బయట అంతా అపార్ట్మెంట్లో మొత్తం స్ప్రే కొట్టి వెళ్తారు, పెస్టిసైడ్ చేయడం. వాళ్ళు వస్తారు కొంతమంది జిహెచ్ఎంసీ నుంచి, వాళ్ళు కాంట్రాక్ట్లో ఉన్నారు, తెలుసు మనకి. ఈ ఫాగింగ్ వాళ్ళు కూడా కాంట్రాక్ట్. అప్పుడు నేను ఫోన్ చేసి కనుక్కున్నాను ఏమైందని. ఏమంటున్నారు, సార్ మాకు డబ్బులు ఇవ్వట్లేదు సార్, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు డబ్బులు ఇవ్వలేదు, ఇప్పుడు దాకా పేమెంట్ ఇవ్వలేదు మా కాంట్రాక్టర్స్కి, వాళ్ళు నమ్మకం పేమెంట్ ఇవ్వలేదు, మేము ఫాగింగ్ బంద్ చేసేసాం. ఆలోచించండి. మళ్ళీ అంటారు డెంగ్యూ వచ్చిందంటారు. ఈ డెంగ్యూ ఎందుకు రాదు, వస్తుంది, బికాజ్ యూఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ సిటిజన్స్. సార్ సాయి గారు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ బోర్డ్ ఇంకా పెద్ద ప్రాబ్లం కాబోతుంది వాళ్ళకి, బికాజ్ వాళ్ళకి ఇప్పుడు ఏరియా వైస్ ఉండదు. దే విల్ నాట్ సర్వ్ ఆల్ ద 3 ఏరియాస్ అండ్ దాట్ బి ఇంకా పెద్ద హెడేక్. ఎందుకంటే అవుట్లైన్ మున్సిపాలిటీస్లో మీరు షామీర్పేట్ కానీ మీరు జవహర్ నగర్ వైపు వెళ్ళినా కానీ మీకు చాలా పెద్ద ఛాలెంజ్ రాబోతుంది సాయి గారు అక్కడ సర్వ్ చేయడానికి. పర్ఫెక్ట్ సార్. సో మీరు నిజంగా ఒక కాంప్రహెన్సివ్గా జిహెచ్ఎంసీకి సంబంధించి ఈ 3 కార్పొరేషన్స్ చేయడం విషయంలో చాలా స్పష్టంగా మీరు క్లారిటీతో చెప్పారు. సో లెట్స్ సీ నిజంగానే ఇవన్నిటిని పరిగణలోకి తీసుకుంటారా లేదా అధికారులు, లేకపోతే ఆ ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధులు, చూద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ కొచ్చాట్ల గారు. థ్యాంక్స్ అలాట్ సార్. నేషనల్ రౌండప్లో చాలా విషయాలు మీరు మాతో పంచుకున్నారు, చాలా వివరంగా అనేక అంశాలను విశ్లేషించారు. రియలీ థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, ఇది ఈ వారం నేషనల్ రౌండప్. వచ్చే వారం నేషనల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాము. 185వ ఎపిసోడ్ ఇది. ఈ ఎపిసోడ్ నచ్చితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.